అమ్మకాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఇది వారికి ఉపయోగపడుతుంది. ఈ వ్యూహాత్మక విధానంలో ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి మరియు డిజిటల్ అవుట్రీచ్ల మిళితం అవడం వలన స్వయం సహాయక బృంద సభ్యులు స్థిరమైన ఆదాయాభివృద్ధిని పెంచుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా 1574 పనులను పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు 2134 ఆవాసాలను 2855 కిలోమీటర్ల రహదారులతో కలుపుతుంది. అదనంగా 164 రహదారులు మరియు వంతెనల ప్రాజెక్టులు కూడా కొనసాగుతున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 16,739 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పట్టణాభివృద్ధి. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలలో పారిశుద్ధ్యం లోపించింది మరియు వ్యర్థాల నిర్వహణ లోపం వలన టన్నుల కొద్దీ వ్యర్థాలు మరియు పూడిక పేరుకుపోయాయి. మా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సుస్థిర పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉంది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు తదితర ప్రధాన నగరాలను అభివృద్ధి చేయనున్నాం. 50,000 నుంచి 99,999 మంది జనాభా ఉన్ని రెండో తరగతి పట్టణాలకు భౌగోళిక సమాచారక వ్యవస్థ GIS ఆధారిత బృహత్తర ప్రణాళికలను రూపకల్పనకు శ్రీకారం చుట్టడం జరిగింది. అమృత్ 2 కింద జలవనరుల పునరుద్ధరణ, మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకోవడం, వర్షపు నీటి సంరక్షణతో పాటు ప్రజలందరికీ సురక్షిత నీటిని సరఫరా చేయాలని మా ప్రభుత్వం భావిస్తోంది. అన్ని పట్టణ ప్రాంతాలలో పట్టణ మౌలిక సదుపాయాలు మరియు అత్యవసర సేవలకు సేవా స్థాయి ప్రమాణాలను సాధించడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి. 5 ఏళ్లుగా కనుమరుగైన రాష్ట్ర కళల రాజధాని అమరావతి నేడు రూపుదిద్దుకుంటోంది. ప్రపంచ స్థాయిలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉద్యోగాలకు ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా అమరావతి మారబోతోంది. అత్యంత నివాసయోగ్యమైన, సమర్థవంతమైన మరియు సుస్థిరమైన హరిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వ ప్రణాళికలు దోహదపడ్డాయి. రాజధాని నగరంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా బహుళ పాక్షిక నిధుల సంస్థల నుండి 15,000 కోట్ల రూపాయల నిధులను పొందడం జరిగింది. పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేదలకు సరసమైన ధరలకు ఆహారాన్ని అందించడంతో మా ప్రభుత్వం మొత్తం 123 పట్టణ ప్రాంతాల పరిధిలో 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 158 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 11,490 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గృహ నిర్మాణం. 2029 నాటికి అందరూ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, NTR నగరాలు పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమానే కాకుండా రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమిస్తోంది. ఈ కార్యక్రమం కింద ఇంటి స్థలాన్ని కానీ పక్కా ఇళ్ళు లేని వారికి ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 6.9 లక్షల ఇళ్ళు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.79 లక్షల గ్రామీణ ఇళ్లను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద నిస్సహాయ గిరిజన సమూహాల కోసం 15,000 పైగా గృహాలను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు 4,012 కోట్ల రూపాయల కేటాయింపుని ప్రతిపాదిస్తున్నాను. జలవనరుల నీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వంశధార స్టేజ్ 2, హంద్రీనీవా సుజల స్రవంతి 2వ దశ, వెలుగొండ ప్రాజెక్టు, తోటపల్లి బ్యారేజు, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, చింతలపూడి ఎత్తిపోతల పథకం, పులిచింతల, గుండ్లకమ్మ రిజర్వాయర్, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ వంటి సాగునీటి ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదానిలోనూ పురోగతి లేదు.
పోలవరం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సలహాలను పట్టించుకోకుండా నిర్మాణ కీలక దశలో ఉన్నప్పుడు ఏజెన్సీని హఠాత్తుగా మార్చడం వలన డయాఫ్రమ్ గోడ కూలి ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. ప్రాజెక్టు ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఆంధ్ర, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ వాసులకు ఈ జాప్యం కలవరపెడుతోంది. మా ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి పొలానికి నీటిని తీసుకెళ్లాలనే లక్ష్యంతో సమగ్ర నూతన జల విధానాన్ని రూపొందించడం జరుగుతోంది. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది త్రాగు మరియు సాగు మరియు పారిశ్రామిక అవసరాలకు నీటి భద్రతను కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరిగింది. పోలవరం జాతీయ నీటిపారుదల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. చింతలపూడి ఎత్తిపోతల పథకం, బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు రెండవ దశ, పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, తుంగభద్ర హై లెవెల్ కెనాల్ వ్యవస్థ మెరుగుదల, చిన్న నీటిపారుదల, వాటర్ షెడ్, భూగర్భ జలాల నిర్వహణతో సహా నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మా ప్రాజెక్టు కట్టుబడి ఉంది. వీటితో పాటు అదనంగా భవనాసి చెరువు మార్పిడి ప్రాజెక్టును మరియు మహేంద్ర తనయ ఆఫ్షోర్ ప్రాజెక్టును చేపట్టాలని మా ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి, పెన్న, నాగావళి వంశధార నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రతను కల్పించాలని భావిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖకు 16,705 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పరిశ్రమలు మరియు వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. పెట్టుబడిదారులను మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి తద్వారా వివిధ రంగాలకు ఉపాధిని కల్పించే దిశగా నూతన విధానాలను రూపొందించడం జరిగింది. మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధి పాలసీ 4 తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా అభివృద్ధి పాలసీ 4 తక్షణమే ఉపయోగించుకునేట్లుగా ప్రైవేటిక పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ఒక ప్రత్యేక విధానం, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ 4వ పాలసీలను మా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ విధానాలలో పోటీతత్వ ప్రోత్సాహక పద్ధతిని ప్రవేశపెట్టగా దీనికి పారిశ్రామిక రంగం నుండి సానుకూల స్పందన వచ్చింది. మన రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు పెట్టుబడిదారులలో మా ప్రభుత్వం మళ్లీ ఆసక్తిని పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పరిశ్రమలు, వాణిజ్య శాఖకు 3,127 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇంధన రంగం, గత ప్రభుత్వ విధ్వంస చర్యల ఫలితంగానే ఇంధన రంగం నాశనమైంది. గత ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ వేదిక నుండే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఈ విధ్వంసం ప్రారంభమైంది. ఈ చర్య రాష్ట్ర ఇంధన రంగ పునాదులను కదిలించింది. అంతేకాక ఇంధన రంగ విస్తరణ ప్రణాళికలను విచ్ఛిన్నం చేయడం ద్వారా విద్యుత్ కొరతకు కారణమయ్యింది. తత్ఫలితంగా అధిక ధరలతో విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వచ్చింది. అంతిమంగా గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల నేడు వినియోగదారులకు ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ కోసం అధిక ధరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ నష్టాన్ని పూడ్చడానికి వినియోగదారులకు తక్కువ ఖర్చుతో వారంలో అన్ని రోజులు 24 గంటల పాటు నిరంతరాయమైన నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో సుస్థిరత, ఇంధన పరివర్తన మరియు క్లీన్ ఎనర్జీ సాంకేతికతలను ప్రోత్సహించేందుకు నూతన సమగ్ర ఆంధ్రప్రదేశ్ సమీకృత క్లీన్ ఎనర్జీ విధానం 2024ను ప్రకటించడం జరిగింది. పునరుత్పాదక ఇంధనం, పంపుడు స్టోరేజ్ పవర్, హరిత హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాలను ప్రోత్సహించడానికి కొత్త విధానం మార్గాన్ని సుగమం చేస్తుంది. అంతేకాక రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే గమ్యస్థానంగా కూడా మారుస్తుంది. మా ప్రభుత్వం ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్తును సరఫరా చేస్తూ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారి కాలనీలో ప్రతి ఇంటికి నెలకు 400 యూనిట్ల విద్యుత్తును అందిస్తోంది.
ధోబీఘాట్లకు అలాగే దారిద్ర్య రేఖకు దిగువనున్న రజక సామాజిక వర్గం వారు నిర్వహిస్తున్న లాండ్రీలకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న నాయీ బ్రాహ్మణులు చౌరశాలలకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న స్వర్ణకారుల దుకాణాలకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న అత్యంత వెనుకబడిన కులాలకు మరియు చేనేత కార్మికులకు ఉచితంగా లేదా రాయితీపై విద్యుత్ అందించబడుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు 8,207 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. రవాణా మరియు రోడ్లు మరియు భవనాలు, రహదారుల నిర్వహణ మరియు మరమ్మతుల విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించడంతో పాటు రాష్ట్రంలో రహదారుల కంటే గుంతలే ఎక్కువగా ఉన్నాయి. ఏళ్ల తరబడి నడుస్తున్న మౌలిక సదుపాయాల పురోగతికి విఘాతం కలిగింది. ఒకప్పుడు 2019 నాటికి నాణ్యమైన రహదారుల అనుసంధానం ఉన్న రాష్ట్రం 2024 నాటికి గుంతలమయమైన రహదారులతో సతమతమవుతోంది. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో అన్ని రహదారులు గుంతలు లేకుండా ఉండాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుంతలు లేని రహదారుల ఆంధ్రప్రదేశ్ అనే మిషన్కు శ్రీకారం చుట్టారు. వీటి పునర్నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుసంధానతను మరింత బలోపేతం చేయడానికి గతిశక్తి కార్యక్రమానికి అనుగుణంగా రాష్ట్ర రహదారి మౌలిక సదుపాయాలను జాతీయ గ్రిడ్తో మా ప్రభుత్వం అనుసంధానం చేస్తోంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయింది. 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు రాజధానిని రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ప్రాంతీయ అనుసంధానతను మరియు ఆర్థికాభివృద్ధిని పెంపొందిస్తుంది. మన రాష్ట్రంలో 687 కిలోమీటర్ల మేర 6 వరుసల జాతీయ రహదారి ప్రాజెక్టు పనులను ఎంతో పురోగతిలో ఉన్నాయి. వీటిలో బెంగళూరు, కడప, విజయవాడ, రాయపూర్, విశాఖపట్నం, చిత్తూరు, తాడ్చూరు, రేణిగుంట, నాయుడుపేట, విజయవాడ పశ్చిమ బైపాస్, నాయుడుపేట, తూర్పు కనుపూరు వంటి ముఖ్యమైన రహదారులు ఉన్నాయి. వీటితో పాటు 4 వరుసల జాతీయ రహదారులైన హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై ఎక్స్ప్రెస్ రహదారుల్లో 165 కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో మండల అనుసంధాన మరియు గ్రామీణ అనుసంధానత అభివృద్ధి ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు, వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టులను మా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్టులను జిల్లా ప్రధాన కేంద్రాలు మరియు మండల కేంద్రాల మధ్య, అదేవిధంగా అన్ని మండల కేంద్రాల మధ్య 2 వరుసల రహదారుల అనుసంధానతను కల్పించడానికి 2,522 కిలోమీటర్ల రహదారులను ఈ పరిధిలోకి తీసుకువస్తాము. వాహనాలు త్వరితగతిన నడిచేందుకు వీలుగా ప్రధానమైన జిల్లా రహదారుల ఉపరితలాన్ని మెరుగుపరచడానికి 2,199 కిలోమీటర్ల మేర పనులను మంజూరు చేయడం జరిగింది. వీటిని 2025 మార్చి నాటికి పూర్తి చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గిరిజన ప్రాంతాలతో హరిజన అనుసంధానాన్ని మెరుగుపరచడం కోసం మరియు వరదల వలన దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయడం కోసం 99 రాష్ట్ర రహదారులు మరియు 134 జిల్లా ప్రధాన రహదారులను జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిధులతో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. జూన్ 24 నుండి మా ప్రభుత్వం రహదారుల రంగానికి 600 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు నివారణ నిధి, ఎన్డీఆర్ఎఫ్ మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల కింద కేటాయింపులతో సహా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖకు 9,554 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. యువజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. మా ప్రభుత్వం క్రీడాకారులను ప్రభుత్వ ఉద్యోగాలలో 3% రిజర్వేషన్లను ప్రకటించింది. ఇది దేశంలోనే అత్యధికం. మా ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్థిక ప్రోత్సాహాలు కూడా దేశంలోనే అత్యధికం. అందరికీ క్రీడలు, ప్రతిభను పెంపొందించడం, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్, క్రీడా సంస్కృతి మరియు పర్యావరణ వ్యవసాయ క్షేత్రస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బలోపేతం చేయడం అనే 4 వ్యూహాత్మక స్తంభాలతో కొత్త క్రీడా విధానం 24-29 కాలానికి మా ప్రభుత్వం తీసుకొస్తోంది.
ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కోసం క్రీడలను ప్రోత్సహించడం మరియు ఆరోగ్యకరమైన జీవనం కోసం క్రీడలను ప్రజా ఉద్యమంగా మార్చడంపై మా ప్రభుత్వ క్రీడల విధానం దృష్టి సారిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను కల్పించారు. ఇది ఒక చారిత్రాత్మక చర్య. ఇది ప్రైవేటు పెట్టుబడులను గణనీయంగా ఆకర్షించే విధంగా రాష్ట్ర సామర్థ్యాన్ని మరింత పెంచింది. మన రాష్ట్రంలో పర్యాటక రంగం ఉద్యోగాల కల్పనకు ఒక గొప్ప వరం. ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పర్యావరణ మరియు వివిధ పర్యాటక ప్రదేశాలను ఏకకాలంలో అనుసంధానించే విధంగా పరిశ్రమ పర్యాటక రంగాన్ని, సముద్ర తీరక పర్యాటక కేంద్రాలను, ఆరోగ్య పర్యాటక కేంద్రాలను, చారిత్రాత్మక వారసత్వ ప్రదేశాలను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడాన్ని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి యువజన పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు 322 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. పోలీసు శాఖ గత 5 ఏళ్లలో పోలీసు శాఖను నిర్లక్ష్యం చేయడం వలన ఆ శాఖ నైతిక స్థైర్యం మరియు నిర్వహణ సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తగినన్ని అలవెన్సులు చెల్లించకపోవడం వలన మరియు ఉద్యోగుల బకాయిలను చెల్లించకపోవడం వలన పోలీసు శాఖ ఉద్యోగుల్లో తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. వాహనాల లభ్యత తక్కువగా ఉండడం, గస్తీ వాహనాలకు నిర్వహణ లేకపోవడం మరియు పోలీసు బలగాలను తక్కువ వనరులతో నడిపించడం వలన వారు ఎంతో ఒత్తిడికి లోనయ్యారు. ఇది ప్రజా అవసరాల కోసం మరియు వేగంగా మరియు సమర్థవంతంగా స్పందించే వారి సామర్థ్యానికి ఆటంకం కలిగించింది. సీసీ కెమెరాల నిర్వహణ వంటి సాధారణ పనులకు కూడా గత ప్రభుత్వం నిధులను అవసరమైన మేరకు విడుదల చేయలేదు. ఈ క్లిష్టమైన సమస్యలను గుర్తించిన మా ప్రభుత్వం ఆధునీకరణ మరియు సమకాలీన సవాళ్లకు ధీటుగా పోలీస్ శాఖను సన్నద్ధం చేయడంపై దృష్టి సారించి ఈ శాఖ సామర్థ్యాలను పునరుద్ధరించడానికి మరియు పెంచడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టింది. నూతన వాహనాలు మరియు అధునాతన పరికరాల కొనుగోలుకు, మౌలిక వసతుల కల్పనకు, పోలీసు బలగాల ఆధునీకరణకు మా ప్రభుత్వం 62 కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే విడుదల చేసింది. పోలీసు శాఖకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సమూల మార్పునకు ఆమోదం తెలిపారు. శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం మరియు రాజమహేంద్రవరాలలో కొత్తగా ప్రత్యేక 4 పోలీస్ బెటాలియన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాక 300 మంది మహిళా సహాయక డెస్క్లను మరియు సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాదక ద్రవ్యాల కేసులో సత్వర పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 13 ఫాస్ట్ ట్రాక్ NDPS కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం. ఆధునీకరించబడిన మరియు తక్షణమే ప్రతిస్పందించగలిగే సమర్థవంతమైన పోలీస్ దళాలను పునర్నిర్మించే దిశగా చేపట్టిన ఈ చర్యలను మా ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తాయి. గత ప్రభుత్వ హయాంలో యువత గంజాయి వాడకం విపరీతంగా పెరిగింది. ఆ సమయంలో దేశంలో పట్టుబడిన మాదక ద్రవ్యాల మూలాలు మన రాష్ట్రంలో ఉండడం సిగ్గుచేటు. అధ్యక్ష, మాదక ద్రవ్యాల విస్తృత వినియోగ వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా మా ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. విద్యార్థులు గంజాయి మరియు పొగాకు వాడకుండా ఉండేందుకు వారిలో అవగాహన పెంచే సమగ్ర కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలు మరియు పొగాకు వ్యతిరేక కార్యక్రమాలు క్రియాశీలక పాత్రను పోషించేందుకు ఉన్నత విద్యా సంస్థల్లోని 3172 యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పోలీసు శాఖకు 8495 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పర్యావరణం, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, జాతీయ ప్రమాణాలకు ధీటుగా పచ్చదనాన్ని మెరుగుపరచడం ద్వారా పౌరులకు సుస్థిర జీవన ఆవాసాల కల్పనకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ దిశగా మనం వనం ప్రకృతి పిలుస్తోంది, తీర ప్రాంత ఆవాసాల అభివృద్ధి, మడ అడవుల పెంపకం మొదలైన పథకాల ద్వారా స్థిరమైన ఆదాయ కల్పన జరుగుతోంది. అన్ని శాఖల మరియు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యం మరియు కేంద్ర రాష్ట్ర పథకాల నిధుల సమీకరణ ద్వారా ఇది జరుగుతోంది.
పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన నగరాల కోసం బహిరంగ ప్రదేశాలలో పచ్చదనాన్ని ఇచ్చే నగర వనాలను నిర్వహించడం మరియు విస్తరించడం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే నగరాలను అభివృద్ధి చేయడానికి నగర వనం పథకాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖకు 687 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 2022-23 ఖాతాలు. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారు ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాని రెవెన్యూ లోటు 43,488 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 52,509 కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది. రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు వరుసగా 3.3% గాను 3.98% గాను ఉన్నాయి. 2023-24కు సవరించిన అంచనాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,12,450 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 23,330 కోట్ల రూపాయలు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు 38,682 కోట్ల రూపాయలు కాగా ఇదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు 62,720 కోట్ల రూపాయలు. ఇది రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా 2.65% గాను మరియు 4.3% గాను ఉన్నాయి. 2024-25 బడ్జెట్ అంచనాలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేను 2,94,427.25 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916.99 కోట్ల రూపాయలు మరియు మూలధన వ్యయం అంచనా 32,712.84 కోట్ల రూపాయలు. ఇదే కాలానికి రెవెన్యూ లోటు 34,743.38 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 68,742.65 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 4.19% గాను మరియు ద్రవ్యలోటు 2.12% గాను ఉండవచ్చు. ముగింపు. నేను ముందే చెప్పినట్టుగా మన రాష్ట్ర ప్రగతి పునఃప్రారంభానికి మరియు పునర్నిర్మాణానికి ఈ బడ్జెట్ ఒక తొలిమెట్టు. తమ కుటుంబాలలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, విద్య, జ్ఞానం, నైపుణ్యం మరియు సంపదలు కలగాలని ప్రతి కుటుంబం కూడా కలలు కంటుంది. ఈ కలలు సాకారం అవ్వడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన రాష్ట్ర ప్రజలు వారి ఆశలు నెరవేర్చుకునేటందుకు అపూర్వమైన తీర్పునిచ్చారు. ప్రజలు మేమిచ్చిన హామీలపై నమ్మకం ఉంచారు. ఈ హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. మా ప్రభుత్వం ముందున్న ఈ సవాళ్లను గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము అధిగమించగలమని విశ్వసిస్తున్నాం. స్వర్ణాంధ్రలో జీవించాలనే ప్రజల ఆశలను సాకారం చేయడానికి మా ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాను. సరళమైన ప్రభుత్వం, ప్రతిభావంతమైన పాలన అనే సూత్రంతో పాలనను క్రమబద్ధీకరించడమే మా ప్రభుత్వ లక్ష్యం. స్వామి వివేకానందుడి స్ఫూర్తిదాయకమైన మాటలతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మనం ఎలా ఉన్నామో దానికి మనమే బాధ్యులం. మనం ఎలా ఉండాలనుకున్నా అలా మనల్ని తయారు చేసుకునే శక్తి మనకుంది. మనం ఇప్పుడు ఉన్నది మన గత చర్యల ఫలితమైతే భవిష్యత్తులో మనం ఏమి కావాలనుకుంటున్నామో అది మన ప్రస్తుత చర్యల ద్వారా ఖచ్చితంగా నిర్ణయించబడుతుంది. కాబట్టి ఎలా నడుచుకోవాలో మనం తెలుసుకోవాలి. ఈ మాటలతో నేను ఇప్పుడు బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. ఓకే అండి. నెక్స్ట్ గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు 2024-2025 సంవత్సరపు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇరవై 24-25 వ్యవసాయ బడ్జెట్
గౌరవ సభాపతి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సహచర మంత్రివర్యులు మరియు గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రముఖ కవి గుర్రం జాషువా గారు రైతు గురించి వ్రాసిన పద్యంతో వ్యవసాయ బడ్జెట్ ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నాను. వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు, వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనం పెట్టు, వాడికి భుక్తి లేదు. రైతుకి పై పరిస్థితి మారాలని, రైతే రాజు కావాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకు మనస వాచ కర్మణ శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. నడి సముద్రంలో గమ్యము లేని దిశగా కొట్టుకుపోతున్న నావకు సుక్కాను వలె అంధకారమనే అగాధంలో పడిపోతున్న ఆంధ్ర రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే దక్షత, దార్శనికత కలిగిన నాయకుడు కావాలని, ఇటు సంక్షేమం అటు అభివృద్ధి సమదృష్టితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే నాయకుడు కావాలని, ప్రజలు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకొని అభ్యుదయ పరిపాలన రీతికి, రాజనీతజ్ఞతకి నిలువెత్తు నిదర్శనమైన మన ప్రీతమ నేత చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు. ఇంతట ఘన విజయం అందించినటువంటి రాష్ట్ర ప్రజలు రుణం తీర్చుకునేందుకు మనందరం నిరంతరం కష్టపడాలని మన ముఖ్యమంత్రి గారు మాకు పదే పదే చెబుతుంటారు. అధ్యక్ష, వ్యవసాయ శాఖ గ్రామీణ ప్రాంతాలు వెలుగు నీలుతూ రైతు కుటుంబాల్లో సంతోషం నింపాలంటే వ్యవసాయానికి నిర్దిష్ట ప్రణాళిక అవసరమని దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు సూచించారు. ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరము సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరైనటువంటి వ్యవసాయ రంగాన్ని మరింత పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని స్వర్ణాంధ్ర ఎట్ 2047 లక్ష్యంతో ఈ రంగానికి అగ్రతాంబూలం వేస్తున్నాం. దేశానికి అన్నపూర్ణ పేరుగాంచినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నుముక వంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62% జనాభా వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో పంటల సాగుకి ప్రాణాధారమైనటువంటి భూసార పరీక్షలను చేయడంలో విమర్శించారు. పంటల దిగుబడికి కీలకమైనటువంటి సూక్ష్మ పోషకాలను, అలాగే చిన్నకారు రైతులకు అత్యంత అవసరమైనటువంటి వ్యక్తిగత పనిముట్లను రాయితీపై అందించలేదు. రబీ కాలంలో పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంటల బీమా సాయంతో అండగా నిలవాలన్నటువంటి బాధ్యతను గత ప్రభుత్వం గాలి కొదిలేసింది. అంతేకాకుండా గత సంవత్సరంలో కరువు పీడిత ప్రాంతాలకు పంటల బీమా అందించాలని విచక్షణ కూడా మర్చిపోయారు. మన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో రైతు అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా భావించి వ్యవసాయ శాఖకు సంబంధించి భూసార పరీక్షా పత్రాలు జారీ, పొలం పిలుస్తుంది, డిజిటల్ వ్యవసాయంలో భాగంగా ఫార్మర్స్ రిజిస్ట్రీ ఏర్పాటుకు చర్యలు, పంట సాగులో డ్రోన్ వినియోగంపై అవగాహన మరియు శిక్షణ, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశాం. ఆగస్టు సెప్టెంబర్ నెలలో రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి వరదల్లో పంట నష్టపోయినటువంటి రైతులకు పెట్టుబడి రాయితీ సహాయాన్ని పెంచడమే కాకుండా నెల రోజుల్లోనే బాధిత రైతులందరికీ నేరుగా సొమ్ము అందించడానికి కంటి మీద కునుకు లేకుండా శ్రమించి అండగా నిలిచారు మన ముఖ్యమంత్రి గారు.
రానున్న కాలంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కు చట్టం 2024 రైతు బృందాలకు డ్రోన్లు సరఫరా, రైతులకు వ్యక్తిగత పనిముట్లు, రాయితీపై విత్తన సరఫరా, బంజర భూముల్ని సాగులోకి తీసుకురావడం, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పంటల బీమా, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు అమలు చేయబోతున్నాం. 2024-25లో వ్యవసాయ శాఖలోని రైతు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం. భూసార పరీక్ష ఫలిత పత్రాలు. పంటల దిగుబడికి భూసారమే కీలకం. రైతు తన పొలంలో మట్టి సారం, పోషక లోపాలు తెలిస్తేనే ఏ కాలంలో ఏ పంట సాగు చేయాలో తెలుస్తుంది. ఇలా మట్టి నమూనాలను విశ్లేషించి ఆ మట్టిలో పోషక లోపాలను తెలియజేసి మంచి దిగుబడి సాధించడానికి తీసుకోవలసినటువంటి చర్యలను ఈ భూసార పరీక్ష ఫలిత పత్రాల ద్వారా సూచిస్తాయి. వీటికి ప్రాధాన్యతను గుర్తెరిగి తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం యుద్ధ ప్రాతిపదికన SHEలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేస్తున్నాను. 2024-25 4.5 లక్షల మట్టి నమూనాలు విశ్లేషణకు 18.35 కోట్ల లక్ష్యంగా ఇప్పటి వరకు 4.15 లక్షల నమూనాలు సేకరించాం. 1.21 లక్షల నమూనాలు విశ్లేషించి 79,000 మట్టి నమూనాలకు SHE జారీ చేశాం. ఎన్నో ఏళ్లుగా ప్రయోగాల్లో రసాయనాలు మరియు శ్రమతో కూడిన వెబ్ కెమిస్ట్రీ కానీ పద్ధతిలో మట్టి నమూనాలు విశ్లేషిస్తున్నాం. ఈ అవరోధాలను పరిష్కరించడానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో కూడినటువంటి డ్రై కెమిస్ట్రీ విధానంతో మట్టి విశ్లేషణలో వినూత్నమైనటువంటి విప్లవాన్ని తీసుకురాబోతున్నాం. ఆల్ఫా స్పెక్ట్రోస్కోపీ వినియోగంతో కేవలం ఒకేసారి తీసి మట్టి నమూనాలను స్పెక్ట్రమ్ లైబ్రరీలో భద్రపరుస్తాం. ఉపగ్రహ చిత్రాలతో తదుపరి మట్టి నమూనా ఫలితాలు రియల్ టైంలో జారీ చేయబడతాయి. ఈ స్పెక్ట్రమ్ లైబ్రరీ అభివృద్ధికి వ్యవసాయ శాఖ ప్రాథమిక చర్యలు తీసుకుంటుంది. అలాగే గ్రామ స్థాయి సాయిల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్ కోసం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి మొదటి దశ కింద ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ని ప్రణాళిక రూపొందించాం. SHC కార్డుల ఆధారంగా రైతులకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు, విత్తనాలు పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది. SHG జారీ కోసం 2024-25 సంవత్సరంలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 38.88 కోట్లు ప్రతిపాదించబడింది. సూక్ష్మ పోషకాల పంపిణీ. మట్టి విశ్లేషణ ప్రకారం సూక్ష్మ పోషక లోపాలను సవరించడానికి రైతులకి సూక్ష్మ పోషక ఎరువులు అనగా జింక్ సల్ఫేట్, జిప్సమ్, బోరాన్ రాయితీపై రైతులకు అందిస్తున్నాం. రాయితీలపై విత్తన పంపిణీ. నాణ్యమైన విత్తనమే మేలైనటువంటి దిగుబడికి ముఖ్యం. అందుకని ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను రాయితీపై క్రిష్ యాప్ ద్వారా రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేస్తున్నాం. ముఖ్యమైనటువంటి పంట విత్తనాలతో పాటు పచ్చి రొట్ట మరియు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు కూడా రైతులకు పంపిణీ చేయబడుతున్నాయి. ఏజెన్సీ మండలాల్లో గిరిజన రైతులకు ప్రత్యేకంగా 90% రాయితీతో విత్తనాలు సరఫరా చేస్తున్నాం. విత్తన సరఫరాకు నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ పనిచేస్తుంది. 2024-25 సంవత్సరానికి 10.49 లక్షల క్వింటాల్ విత్తనాలను 328.75 కోట్ల రాయితీతో పంపిణీకి ప్రణాళికలు చేయగా ఖరీఫ్లో 180.61 కోట్లు రాయితీతో 5.42 లక్షల క్వింటాల విత్తనాలను మరియు రబీలో నేటి వరకు 23.13 కోట్ల రాయితీతో 0.98 లక్షల క్వింటాల విత్తనాలను పంపిణీ చేశాం. 2024 ఖరీఫ్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినటువంటి పంటలకు
ప్రత్యామ్నాయ విత్తనాలకు 34.24 కోట్ల రాయితీతో 0.51 లక్షల క్వింటాలు రైతులకు అందించాం. 2024-25 సంవత్సరానికి రాయితీ విత్తనాల పంపిణీకి 240 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో మేము ప్రతిపాదించాం. ఎరువుల సరఫరా మన ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ప్రాధాన్యమిచ్చి వాటి ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. 2024 ఖరీఫ్లో రాష్ట్రానికి 15.80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సహకార సంస్థలు, రైతు సేవా కేంద్రాలు మరియు ఇతర ఎరువుల వ్యాపారస్తులచే పంపిణీ చేయడం అయింది. అలాగే ఈ సంవత్సరం రబీ కాలానికి రాష్ట్రానికి 22.20 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులకు గాను 4.03 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఏపీ మార్క్ఫెడ్ ద్వారా పంపిణీ చేశాం. రాష్ట్రంలో ఎరువులు నిరంతర సరఫరా కోసం కొరతను నివారించడానికి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 1.50 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు బఫర్ స్టాకుల్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. 2024-25లో ఏపీ మార్క్ఫెడ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో అనగా సహకార సంస్థలు, రైతు సేవా కేంద్రాలు మొత్తం 4.9 లక్షల మెట్రిక్ టన్నుల స్టాకు అందుబాటులో ఉంచి 3.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకి సరఫరా చేశాం. 2024-25 సంవత్సరానికి ఎరువులు బఫర్ స్టాక్ నిర్వహణ గురించి 40 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. పొలం పిలుస్తుంది, శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబు లేడోయ్ అన్న శ్రీశ్రీ గారి వాక్యాన్ని మనసులో పెట్టుకొని రైతు శ్రమను గుర్తించి పంటల సాగులో అధునాతిక సాంకేతికతను అన్నదాతలకు చేరువ చేయాలని ప్రోత్సహిస్తున్నాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలపెట్టిన బృహత్తర కార్యక్రమమే పొలం పిలుస్తుంది. ప్రతి మంగళవారం, బుధవారం 2 రోజులు వ్యవసాయం అనుబంధ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు పొలం బాట పడతారు. రైతులకు అధునాతిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేయడం, వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన కల్పించడం, క్షేత్ర సమస్యలు తక్షణ పరిష్కారం చూపడం, ఎక్కువ నికర ఆదాయం దిశగా రైతుల్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్లో 4 నెలలు, రబీ కాలంలో 4 నెలలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో పంటలు పండించడం అనగా వ్యవసాయంలో డ్రోన్లు మరియు వాటి ఉపయోగాలు, సాంకేతిక అప్లికేషన్స్, CLSN, PDSS, క్రాప్ లైఫ్ సిస్టమ్, పెస్ట్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్, NPSS, నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టంపై అవగాహన ఈ ప్రోగ్రాంలో కల్పిస్తున్నాం. అంతేకాకుండా వ్యవసాయ శాఖ ద్వారా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి GAP, పొలంబడి, భూసార పరీక్ష, రాయితీపై విత్తనాల సరఫరా, గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై ఈ చర్చిస్తున్నాం. క్షేత్రస్థాయి సందర్శనల సమయంలో పంటలకు సంబంధించినటువంటి సమస్యలను విశ్లేషించి శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాధ్యమైన పరిష్కారాలను అందించడంతో పాటు గ్రామ సభలో రైతు సమస్యలపై చర్చించి తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సమస్యలు, ఫిర్యాదులను ఆయా శాఖల ద్వారా పరిష్కరించలేకుంటే వాటిని ఆయా శాఖల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. 2024-25 సంవత్సరంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం అమలు కోసం 11.31 కోట్లు RKVY పథకం నుంచి బడ్జెట్కి కేటాయించడం జరిగింది. సమీకృత రైతు సమాచార కేంద్రం రైతులు నేరుగా తన సమస్యలను, సందేహాలను టోల్ ఫ్రీ నంబర్ 155251 ద్వారా ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు. ఇప్పటి వరకు 9.52 లక్షల కాల్స్ ద్వారా వచ్చిన సందేహాల్ని నివృత్తి చేశాం. పాడి పంటలు స్టూడియో 2.8 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో పాడి పంటలు యూట్యూబ్ ఛానల్ని వివిధ పంటలు, సాగు పద్ధతులు
తెగుళ్ళు నివారణపై శాస్త్రవేత్తలు సమయానుకూలంగా సలహాలతో కూడినటువంటి వీడియోలను రైతులకు పాడి పంటల స్టూడియో ద్వారా అందించడం జరుగుతుంది. పాడి పంటల మాసపత్రిక, ఈ మాసపత్రిక ద్వారా రైతులకి కాలానుగుణంగా వినూత్న సాగు పద్ధతులు, అధిక దిగుబడులు, మెలకువలు, పంటలు ఆశించు చీడ పీడలు, వాటి నివారణోపాయాలు శాస్త్రవేత్తలు మరియు అనుభవజ్ఞులైనటువంటి రైతులు తెలియజేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 54,738 సంధాదారులైనటువంటి రైతులకి ఈ మాసపత్రిక అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతం వాతావరణంలో వస్తున్నటువంటి గణనీయమైనటువంటి మార్పులను నిలువరించడానికి ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని రైతులకు చైతన్యపరచడానికి రైతు సాధికార సంస్థ వ్యవసాయ శాఖ సమన్వయంతో అడుగులేస్తుంది. ఏడాది పొడవునా రైతులు నిరంతరం నికరాదాయం పొందేందుకు ప్రకృతి వ్యవసాయం ఒక మేలైనటువంటి విధానం. అంతేకాక రసాయనిక ఎరువుల వాడకం వల్ల తగ్గిన భూసారాన్ని పునర్జీవింపజేసేందుకు సహజ ఎరువుల వాడకంతో రైతులు నాణ్యమైన పంట దిగుబడి పొందాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయానికి మా ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు ద్వారా రాష్ట్రంలో మహిళా స్వయం సహాయ సంఘాలు, వాటి సమాఖ్యలు ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించేలాగా రాష్ట్రంలో రైతులకి శిక్షణ ఇస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నటువంటి వ్యవసాయ పర్యావరణ విధానాల కంటే మిన్నగా ఏపీసీఎన్ఎఫ్లో వినూత్న సాగు పద్ధతులు అనగా PMDS, ఫ్రీ మాన్సూన్స్ డ్రై సోయింగ్, వర్షాధార పంటల్లో కూడా ఏడాదికి 3 పంటలు పండించడం, ఏ గ్రేడ్ మోడల్ ప్రధాన పంటల్లో పలు రకాల వైవిధ్యమైన పంటలతో 3 సీజన్లోనూ పంటలు పండించే విధానం, ATM మోడల్ సన్న చిన్నకారు రైతులకి, భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఆదాయాలు సమకూర్చే 20 సెంట్ల విధానం, డాక్టర్ PM మోడల్ ఈరోజు సాగుకు యోగ్యము కానీ నిస్సారవంతమైనటువంటి బీడు భూముల్ని సాగులోకి తీసుకురాగల పద్ధతిని మార్చి 2020 నాటికి మన రాష్ట్రంలో 650 మండలాల్లో 4,116 గ్రామ పంచాయతీల్లో 7,746 గ్రామైక్య సంఘాలలోని VOలు, 2.3 లక్షల స్వయం సహాయక సంఘాలు, 10.37 లక్షల వ్యవసాయ కుటుంబాలు, 4.8 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయ విధానాల్ని పాటిస్తున్నాం. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించుకున్న 8,724 మంది అంటే 60% మంది మహిళలు ఛాంపియన్ రైతులుగా క్షేత్రస్థాయిలో శిక్షసులుగా ఉన్నారు. భూమి లేని నిరుపేద కుటుంబాలకు 3.52 లక్షల ప్రకృతి వ్యవసాయం పెరడు తోటలు పెంచుతున్నారు. 30,000 మంది సర్టిఫైడ్ ప్రకృతి వ్యవసాయ రైతులు ఉన్నారు. ప్రకృతి వ్యవసాయ గ్రామాల్లో 1903 బయో ఇన్పుట్ షాపులు ఉన్నాయి. గ్రామ సంఘాలు VOల సహకారంతో ఏర్పాటయ్యాయి. 2024-25లో ఏపీసీఎన్ఎఫ్లో 13 లక్షల మంది రైతులతో 6.64 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయ విధానాల్ని నిరుపేద రైతు కూలీ కుటుంబాలచే 5 లక్షల పెరటి తోటల పెంపకం లక్ష్యంగా పెంచుతున్నాం. 2024-25 సంవత్సరానికి ప్రకృతి వ్యవసాయం కార్యక్రమాల అమలు కోసం 422.96 కోట్లు ప్రతిపాదించాం. వ్యవసాయంలో సాంకేతికత, అగ్రి డీప్ టెక్, వ్యవసాయ ఉత్పాదకాలను సమర్థవంతంగా వినియోగిస్తూ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా సాగును మార్చుకుంటూ తక్కువ పెట్టుబడితో మేలైనటువంటి దిగుబడులు సాధిస్తూ రైతులకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి వ్యవసాయంలో స్మార్ట్ అగ్రికల్చరల్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చరల్ విధానం తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు కార్యాచరణ తీసుకొస్తుంది. దీనిలో భాగంగా వివిధ వినూత్న సాంకేతిక విధానాల్ని వ్యవసాయంలోకి ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. రియల్ టైం మద్దతు, ఉపగ్రహ డేటా, వాతావరణ సమాచారం మరియు పంట స్థాయి ఫీల్డ్ ఇమేజెస్ ద్వారా పంటల ఆరోగ్యం మరియు తడి మట్టడం,
చీడపీడల గురించి తక్షణ సూచనలు అందించడం. యూనిఫైడ్ కల్టివేటర్ డేటాబేస్ ప్రతి రైతు యొక్క వ్యక్తిగత, కుటుంబం, బ్యాంకింగ్ మరియు వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని కలిగి ఉంచుతూ ప్రభుత్వ పథకాలతో సులభతరంగా అనుసంధానం చేయడం, పర్యవేక్షణకు మెరుగుపరచడం జరుగుతుంది. ఉన్నత పర్యవేక్షణ మరియు పంటల ప్రణాళిక ద్వారా ప్రభుత్వం మరియు వ్యవసాయ బోర్డులకు పంటల ఆరోగ్యం, దిగుబడి, నాణ్యత, అందుబాటులో ఉన్న వనరులపై సమగ్ర విశ్లేషణ అందించడం. ఈ సాంకేతికత రైతులు, ప్రభుత్వం, వ్యవసాయ వ్యాపారులు, శాస్త్రవేత్తలకు వ్యవసాయ ఉత్పత్తిని మరియు ఆదాయాన్ని మెరుగుపరచడానికి తగు చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది. డిజిటల్ వ్యవసాయం రైతులకు అధునాతన సాంకేతిక సేవలు అందించడానికి వ్యవసాయ శాఖ డిజిటలైజేషన్కి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ పంట సాగు చేసిన ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదవుతాయి. దీనివల్ల అర్హత కలిగే ప్రతి రైతుకి పంటల బీమా, పంటల మద్దతు ధర, సంక్షేమ పథకాలు లబ్ధి వర్తిస్తుంది. ఏపీ అగ్రిసెనెట్ వెబ్సైట్ ద్వారా వ్యవసాయ శాఖకు సంబంధించి సమగ్ర సమాచారం రైతులకు అందుబాటులో ఉంచబడుతుంది. డీక్రిస్ యాప్ ద్వారా రాష్ట్రంలో అర్హత గల ప్రతి రైతును ఆధార్తో అనుసంధానించి బయోమెట్రిక్ విధానంతో రాయితీ విత్తనాలు పంపిణీ జరుగుతుంది. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు వారి గ్రామంలోనే వ్యవసాయ అనుబంధ సేవలు సమర్థవంతంగా అందేటట్లు సిబ్బందికి పనితీరు పర్యవేక్షించడానికి పిఎంఏ యాప్ ద్వారా రూపొందించడం అయింది. సిఎల్ఎస్ పిడిఎస్ఎస్ యాప్ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా రైతు పొలాల్లో గమనించినటువంటి పురుగులు, తెగుళ్ళ ఉధృతి మరియు పోషకాల లోపాలను అంచనా వేసి నివారణ చర్యలను రైతులకు ఈ యాప్ ద్వారా చేరవేస్తుంది. దీనికి కృత్రిమ మేధస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మెషిన్ లెర్నింగ్ ప్రక్రియలో వ్యవసాయ శాఖ, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో నివారణ చర్యలకు రైతులకు తెలపబడుతుంది. అగ్రి సలహాల పోర్టల్ దీని ద్వారా రైతులు పండించిన పంట యొక్క చీడపీడల గురించి, వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా రైతులు తీసుకోవాల్సిన చర్యలను వారి సెల్ ఫోన్లకి సందేశం రూపంలో పంపబడుతున్నాయి. ఈ పోర్టల్ ద్వారా 45 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇన్సిజెట్ యాప్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నాణ్యత నియంత్రణకు, నమూనా సేకరణతో పారదర్శకతను మరియు వాటి పరీక్షలపై పర్యవేక్షణ తీసుకుంటున్నాం. అర్హులైన రైతులు వారి అవసరాలకు తగ్గట్టుగా వివిధ వ్యవసాయ కార్యక్రమాలు, పథకాల ద్వారా సేవలను అందించడానికి వీలుగా ప్రతి రైతుకు ఒక విశిష్ట గుర్తింపు నెంబర్ ఇస్తూ ఫార్మర్స్ రిజిస్ట్రీ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం అగ్రి స్టాక్ పథకం కింద డిజిటలైజ్డ్ ల్యాండ్ రికార్డులను మరియు రైతులకు విశిష్ట గుర్తింపబడినటువంటి సమగ్ర డేటాబేస్ వ్యవస్థను జియో రిఫరెన్స్ చేసి గ్రామ పట్టాల్లో రూపొందించడం వంటి డిజిటల్ సేవలను అందించబడుతున్నాయి. 2024-25 సంవత్సరానికి డిజిటల్ వ్యవసాయం కోసం 44.77 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ యాంత్రీకరణ ప్రతి రంగంలో స్మార్ట్ వర్క్ చేయడం అనివార్యం. అందుకే వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రాముఖ్యం మరియు అవసరం గుర్తించాం. కూలీల లభ్యత తగ్గడం, వ్యవసాయం పెరగడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం మొదటి నుంచి యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే కస్టమ్స్ హైరింగ్ కేంద్రాలు ఆర్ఎస్కేల ద్వారా అనుసంధానం చేసి అద్దె ప్రాతిపదికన గ్రామంలోని రైతులకు వ్యవసాయ యంత్ర సేవలు అందిస్తూ ఉండగా, రైతులు కోరిక మేరకు 2024-25 సంవత్సరంలో 50% సబ్సిడీపై చిన్న సన్నకారు రైతులకు వ్యక్తిగత వ్యవసాయ యంత్రాలు మరియు పనిముట్లు అందించబోతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హై కాస్ట్ మెషినరీ కస్టమ్ హైరింగ్ సెంటర్లు నెలకొల్పి వీటి ద్వారా అద్దె ప్రాతిపదికన యంత్రాలు ఇవ్వడానికి ప్రతిపాదించాం. ఈ కార్యక్రమాల అమలు కొరకు 152.68 కోట్లు రాయితీ నిధులకి ప్రతిపాదించాం. వ్యవసాయంలో
నవశకానికి నాంది కిసాన్ డ్రోన్లు. వ్యవసాయంలో అధునాతిక సాంకేతాన్ని పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు రైతులకు చేరువ చేయాలని అందుకు అనుగుణంగా ఈ ఏడాది వ్యవసాయంలో డ్రోన్లు వినియోగం ప్రవేశపెడుతున్నాం. పురుగు మందులు, కలుపు మందులు పిచికారీ డ్రోన్లతో చేయడం వల్ల మందుల వినియోగం పరిణామం 25% తగ్గుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు తగ్గి నికర ఆదాయం పెరుగుతుంది. డ్రోన్ల సాయంతో పంటల సస్యరక్షణ తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణ చేపట్టవచ్చు. విత్తనాలు, ఎరువులు వెదజల్లడానికి కూడా డ్రోన్లు ఉపయోగించవచ్చు. 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో డ్రోన్ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. తొలి దశలో 2024-25 సంవత్సరంలో 87.50 కోట్లు విలువ గల డ్రోన్లతో కూడినటువంటి 875 యంత్ర సేవా కేంద్రాలను 40% రాయితీపై ఏర్పాటు చేస్తున్నాం. వీటి నిర్వహణ కోసం CHC రైతులు, గ్రామీణ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ అందిస్తున్నాం. దీనిలో గ్రామాల్లో యువతకి ఉపాధి కూడా లభిస్తుంది. రైతులకు డ్రోన్ పైలట్ శిక్షణను ప్రభుత్వ వ్యయంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధృవీకరించినటువంటి శిక్షణా సంస్థలైనటువంటి ఆచార్య యంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు డ్రోగో డ్రోన్ సంస్థ ద్వారా అందిస్తున్నాం. 2024-25 సంవత్సరంలో బడ్జెట్లో డ్రోన్లు సాంకేతికత ప్రోత్సాహానికి 35 కోట్లు రాయితీతో నిధులు ప్రణాళిక చేశాం. 2024-25 సంవత్సరంలో బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకు 187.68 కోట్లు ప్రతిపాదించాం. వ్యవసాయ రుణాలు 2024-25 సంవత్సరంలో ప్రభుత్వం వ్యవసాయ రుణాల కోసం 2,64,000 కోట్లు, పంట రుణాల కింద 1,60,000 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల కింద 98,000 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు పంట రుణాల కింద 103,649 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలతో సహా వ్యవసాయ టర్మ్ రుణాల కింద 6,648 కోట్లు, మొత్తం 1,69,797 కోట్లు పంపిణీ చేయబడ్డాయి. కౌలు రైతులకు ఈ ప్రభుత్వం 9.0 లక్షలు పంట సాగుదారుల హక్కుల కార్డుల కింద జారీ చేశాం. తద్వారా కౌలు రైతులకు 11 నెలల పాటు పంటపై హక్కులను కల్పించడం, పంట రుణాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత పొందేందుకు వీలు కల్పిస్తున్నాం. 2024-25 సంవత్సరంలో CCRCలు పొందిన కౌలు రైతులకు 1,443 కోట్లు పంట రుణాలు పంపిణీ చేశాం. ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కుల చట్టం 2024 అర్హత కలిగిన కౌలుదారుల గుర్తింపులో సంస్కరణలో ప్రవేశపెట్టేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా వాటికి పంట రుణాలు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి అర్హులైన కౌలు రైతులందరికీ కౌలుదారు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు 2024 కొత్త సాగుదారుల హక్కుల చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టాన్ని ఖరారు చేయడానికి కౌలు రైతులు, భూ యజమానులు మరియు సంబంధిత అధికారుల నుండి అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో 7 ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక వేసింది. అక్టోబర్లో 7 మొదలుకొని ఇప్పటి వరకు 5 సమావేశాలు జరిగాయి. మిగతా 2 ప్రాంతాల్లో సమావేశాలు త్వరలో నిర్వహిస్తాం. వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ రుణాలు 3 లక్షల వరకు పంట రుణాలు పొంది నిర్ణీత వ్యవధి అనగా 1 సంవత్సరంలో తిరిగి చెల్లించే అర్హులైన రైతులందరికీ 2024-25 నుండి వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది. వడ్డీ రాయితీ నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. సన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకి ఆర్థిక భారాన్ని తగ్గించడం, రైతులను అప్పులు ఊబిలో పడకుండా కాపాడడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే కాకుండా
వారిని వడ్డీ వ్యాపారుల బారి నుంచి కాపాడుతుంది. 3 లక్షల వరకు పంట రుణం తీసుకొని సంవత్సరంలోగా చెల్లించిన రైతులకి వడ్డీ లేని రుణాలు పథకం కింద 1 లక్ష వరకు పంట రుణం మొత్తంపై 4% వడ్డీ రాయితీ ఉంటుంది. పావలా వడ్డీ రుణాల పథకం కింద 1 లక్ష నుంచి 3 లక్షల వరకు పంట రుణం మొత్తంపై 1% వడ్డీ రాయితీ అందజేస్తుంది. 2024-25 సంవత్సరంలో వడ్డీ లేని రుణాల పథకాన్ని అమలు చేయడానికి బడ్జెట్లో 628 కోట్లు ప్రతిపాదించడం అయింది. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్. సంకీర్ణ ప్రభుత్వం సూపర్ 6 కార్యక్రమం కింద రైతులకి అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకంలో సంవత్సరానికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 ప్రయోజనంతో కలిపి రాష్ట్రంలో భూమి లేని సాగుదారులందరికీ ఆర్థిక సహాయం సంవత్సరానికి 20,000 చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపుల నుంచి అందించబడుతుంది. పథకం విధి విధానాలు, మార్గదర్శకాలపై ప్రభుత్వం ఆదేశాలు త్వరలో జారీ చేయబడతాయి. ఈ పథకం అమలుకు 4,500 కోట్లు ప్రతిపాదించామని చెప్పి తెలియజేస్తున్నాను. రైతు సేవా కేంద్రాలు ఆర్ఎస్కే రైతుల ఆర్థిక జీవనోపాధి మెరుగుపరచాలనే ఉద్దేశంతో 10,778 రైతు సేవా కేంద్రాలను గ్రామ స్థాయిలో నెలకొల్పబడి నిపుణులైనటువంటి విఏఏ, విహెచ్ఏ, విఎస్ఏ మరియు విఏహెచ్ఏ, విఎఫ్ఏ వాళ్ళ ద్వారా నిర్వహించబడుతున్నాయి. గ్రామ స్థాయిలో రైతుకు కావలసినటువంటి అన్ని సేవలు, విత్తనాల సరఫరా, మట్టి పరీక్షలు, ఈ పంట నమోదు, వ్యవసాయ యాంత్రీకరణ, కౌలుదారుల హక్కు పత్రాలు, పొలం పిలుస్తుంది, పంట నష్టపరిహారం, లబ్ధిదారుల సామాజిక తనిఖీ, పంటల బీమా, పంట యాజమాన్య పద్ధతులపై శిక్షణలు మొదలగు సేవలను రైతు సేవా కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుంది. ఆర్ఎస్ స్కేల్ శాశ్వత భవనాలు ఏవైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో సొంత భవనాలను సమకూర్చేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కేటాయిస్తూ 10,250 భవనాలు మంజూరు చేయడమైంది. దీనిలో భాగంగా 4,865 భవనాలు పూర్తయి రైతులకు కావలసిన సేవలు గ్రామ స్థాయిలో అందిస్తున్నాయి. రైతు సేవా కేంద్రాల నిర్వహణ కొరకు 2024-25 బడ్జెట్లో 26.92 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రైతులు వినియోగించే ఉత్పాదకాల నాణ్యతను, ప్రమాణాలను ధృవీకరించి వీటి సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకొని ఏర్పడినవే ఇంటిగ్రేట్ అగ్రి ల్యాబ్స్. నియోజకవర్గ స్థాయిలో 147 ల్యాబ్స్, జిల్లా స్థాయిలో 9 ల్యాబ్స్ మరియు 4 రీజనల్ కోడింగ్ సెంటర్లు నిర్మాణం చురుగ్గా సాగుతుంది. ఇప్పటి వరకు నియోజకవర్గ స్థాయిలో 113 సేవలు అందిస్తున్నాయి. మిగిలినవి వచ్చే ఖరీఫ్ నాటికి 2025 పంట కాలానికి అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నాం. ఇంటిగ్రేటివ్ అగ్రి ల్యాబ్స్ కోసం 2024-25 బడ్జెట్లో 44.03 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. పంటల బీమా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తుఫాన్లు, కరువులు, అకాల వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడి గణనీయంగా నష్టాలు ఎదుర్కొంటుంది. వాతావరణంలో మార్పుల వల్ల కలిగే నష్టాల వల్ల కూడా రైతులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. పంటల బీమా ఈ అనూహ్య నష్టాల నుండి రైతులకు కాపాడుతూ అవసరమైన ఆర్థిక రక్షణను అందిస్తుంది. పంటల బీమా యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ పథకం అమలును సమీక్షించడానికి, మార్పులను సిఫార్సు చేయడానికి గౌరవనీయులైనటువంటి వ్యవసాయ, ఆర్థిక మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారి సూచనల ఆధారంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పునర్వ్యవస్థీకరించబడినటువంటి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కీలక మార్పులు చేయబడ్డాయి. ఈ 2 పథకాలు ఇప్పుడు ఖరీఫ్ మరియు రబీ సీజన్లో అమలు చేయబడుతున్నాయి. ఖరీఫ్ 2024 సీజన్లో ఈ పంట నమోదు ఆధారంగా ఉచిత బీమా వర్తింపజేయడం జరిగింది. రబీలో 2024-25 నుండి రైతులకు వారి అవసరాల మేరకు పథకంలో పాల్గొనే స్వేచ్ఛ
సౌలభ్యాన్ని అందించే స్వచ్ఛంద నమోదు విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టబడింది. దీని కొరకు రైతులు నామమాత్రపు ప్రీమియం చెల్లించవలసి వస్తుంది. ఖరీఫ్ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, వాణిజ్య ఉద్యానవన పంటలకు 5% రైతులు చెల్లిస్తే మిగిలిన ప్రీమియాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లించడం జరుగుతుంది. బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడినటువంటి బీమా కంపెనీల ద్వారా క్లెయిమ్స్ అన్నీ కూడా చెల్లించబడతాయని చెప్పి తెలియజేస్తున్నాను. జిల్లా స్థాయిలో కనీసం 2000 హెక్టార్లో విస్తరించి ఉన్న అన్ని ప్రధాన పంటలకు ఈ పథకంలో చేర్చబడ్డాయి. ఖరీఫ్లో 2024 కోసం 22 పంటలు, అదేవిధంగా PMFBY కింద 15 మరియు RWBCI కింద 7 పంటలు కవర్ చేయబడుతున్నాయి. రబీ 2024-25కి 15 పంటలు, PMFBY కింద 13 మరియు RWBCI కింద 2 పంటలు నోటిఫై చేయబడ్డాయి. 2024-25 రబీ నుండి మామిడి పంటకు కూడా ఈ పథకంలో తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఉద్యాన రైతులకి ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఉపగ్రహ సాంకేతికత ఆధారంగా వరి పంట దిగుబడిని అంచనా వేసే వ్యవస్థను ఉపయోగించడం అనేది ఒక కీలకమైనటువంటి పురోగతి సాధించడం జరిగింది. ఇది దిగుబడులను అంచనా వేయడానికి, క్లెయిమ్స్ పరీక్షలకు వేగవంతం చేయడానికి ఉపగ్రహ డేటా ఉపయోగిస్తుంది. YES టెక్ కింద శాటిలైట్ ద్వారా వచ్చిన దిగుబడి అంచనాలు 30% మరియు సాంప్రదాయ పద్ధతుల ద్వారా వచ్చిన దిగుబడి 70% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ మరియు ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ భాగస్వామ్యంతో నంద్యాల, కాకినాడ జిల్లాల్లో ఖరీఫ్ రబీ 2024-25 మరియు 25-26లో అమలు చేయబడుతుంది. పథకం గురించి రైతులకు అవగాహన కల్పించడానికి పంటల బీమా ప్రయోజనాల గురించి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తుంది. పంటల బీమా పథకం సజావుగా అమలు చేసేందుకు 2024-25 సంవత్సరానికి 1023 కోట్లు కేటాయింపుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. GAP పొలంబడి మరియు ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్ కార్యక్రమం వ్యవసాయంలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి ఉత్తమ వ్యవసాయ పద్ధతులను రైతుల్ని ఆచరింపజేసి తద్వారా నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను పండించి రైతులకు బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించే కార్యక్రమమే ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు నాణ్యమైన అధిక దిగుబడి పెరుగుతుంది. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు ఆహార భద్రతా ప్రమాణాలు కలిగి ఉండడంతో పాటు నాణ్యతలో అంతర్జాతీయ మార్కెట్ నందు గట్టి పోటీ ఇవ్వటం మరియు ఈ ఉత్పత్తులను రైతులకి, ఉత్పత్తిదారు సంఘాలకి డిజిటల్ మార్కెట్ ద్వారా అధిక ధరకు అమ్ముకునే అవకాశాలు ఉండడంతో ఈ కార్యక్రమం బహుళ ప్రయోజనం పొందుతుంది. 2023-24 సంవత్సరంలో 2.05 కోట్ల వ్యయంతో 1104 GAP పొలం బడులు నిర్వహించగా అందులో 23 లక్షలతో ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ పైలట్గా నిర్వహించి 37 FPOల ద్వారా 37 ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్లు సాధించడం జరిగింది. తద్వారా 77.0 లక్షల రూపాయలు అదనంగా ఆదాయం లభించింది. 2024-25 సంవత్సరంలో 10.61 కోట్లతో ప్రతి మండలంలో ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ కార్యక్రమాలు నిర్వహించాలని 154 FPOల ద్వారా అమలు చేయుటకు ప్రణాళికలు తయారు చేసి 26 జిల్లాల్లో 1300 ఇండ్ గ్యాప్ కార్యక్రమాలు 40,000 మంది రైతులతో నిర్వహిస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాలని పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి, నష్టపోయినటువంటి రైతులను గుర్తించడానికి, రియల్ టైం డేటాను సేకరించడానికి ఈ పంట యాప్ వెబ్ అప్లికేషన్ ఉపయోగించాలని ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 2024 ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో సంభవించినటువంటి భారీ వర్షాలు, వరదల వలన పంటలు నష్టపోయిన వాస్తవ సాగుదారులకు తక్షణ సహాయం అందించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 23న GOMS నెంబర్ 13 ద్వారా నష్టపరిహార సాయాన్ని పెంచుతూ ఉదాహరణకి
వరి పంట గతంలో హెక్టారుకు 17,000 నుంచి 20,000కు పెంచాం. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాం. ఈ పంట ద్వారా వెబ్ అప్లికేషన్ ద్వారా పెట్టుబడి రాయితీ మొత్తం 284.56 కోట్లు. రాష్ట్రంలో 21 జిల్లాల్లో వ్యవసాయ పంటలు నష్టపోయినటువంటి 1.90 లక్షల మంది రైతులకు ఆధార్ లింక్ ద్వారా ఖాతాల్లో నేరుగా బదిలీ చేశాం. 2024 జూలైలో భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయినటువంటి 4 జిల్లాల్లో 23,259 మంది పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం విడుదల చేసిన పెట్టుబడి సాయం 25.75 కోట్లు త్వరలోనే అందుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. 2024 ఖరీఫ్లో 5 జిల్లాల్లో 54 మండలాల్లో కరువు మండలాలుగా గుర్తించాం. వీటిలో అన్నమయ్య 19, చిత్తూరు 16, శ్రీ సత్యసాయి 10, అనంతపురం 7, కర్నూలు 2 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు 2024-25 వార్షిక బడ్జెట్లో మొత్తం 8,564.37 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యానవన శాఖ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన రైతులకు మెరుగైనటువంటి ధర లభించుట, మార్కెటింగ్ సౌకర్యాలు, ఉద్యాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన రంగాన్ని ప్రాధాన్యత కలిగిన శాఖగా గుర్తించింది. రాష్ట్రంలో ఉద్యానవన పంటలు 45.57 లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ 366.49 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదు చేయడం జరిగింది. దేశ పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రం 15.6% వాటాతో ప్రథమ స్థానంలో నిలిచింది. 2024-25 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తర్వాత సూక్ష్మ సేద్యం అమల్లో 4వ స్థానంలో ఉంది. దేశంలో అత్యుత్తమ 15 జిల్లాల్లో 6 జిల్లాలు ప్రకాశం, అనంతపురం, వైఎస్ఆర్ అన్నమయ్య, సత్యసాయి మరియు కర్నూలు ఆంధ్రప్రదేశ్ చెందినవి కావడం గర్వించదగ్గ విషయం. 2024-25 సంవత్సరానికి గాను సూక్ష్మ సేద్యం కింద 3 లక్షల హెక్టార్లు తీసుకోవడానికి 2,700 కోట్లతో ఆర్కేవీవై పీడీఎంసీ కింద కేంద్ర ప్రభుత్వానికి కార్యాచరణ ప్రణాళిక పంపించబడింది. ఈ సంవత్సరం 3,03,689 హెక్టార్లలో 3,03,689 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం కోసం రిజిస్ట్రేషన్లు, 82,325 హెక్టార్లలో బీఓక్యూల కింద పూర్తయ్యాయి. మన రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తీర్ణ 2.27 లక్షల హెక్టార్లలో ఉత్పత్తి అవుతుంది. ఉత్పాదకతలో దేశంలో మొదటి స్థానంలో ఉంది. 2024-25 సంవత్సరానికి 35,000 హెక్టార్ల లక్ష్యంతో ఆయిల్ పామ్ తోటలు సాగుకి 261.53 కోట్లతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాం. క్రాప్ డైవర్సిఫికేషన్ అందులో భాగంగా ఇతర సాంప్రదాయ పంటల నుంచి ఆయిల్ ఫామ్ సాగు చేపట్టడం వల్ల ఈ సంవత్సరం ఇప్పటి వరకు అదనంగా 17,907 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు తీసుకురావడం జరిగింది. 2024-25 సంవత్సరానికి గాను సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం MIDH కింద 3,300.41 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. పంట కోత అనంతరం నష్టాలు నివారించడం కోసం రాష్ట్రంలో కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూములు మంజూరు చేయడం జరిగింది. ఇవి రైతులకు వారి ఉత్పత్తులను ఒక చోట సమీకరించుకోవడానికి, మధ్య దళారీల నుంచి తప్పించి మంచి ధరకు అమ్ముకునేందుకు వెసులుబాటు కలిగింది. నేషనల్ బ్యాంబూ మిషన్ పథకం ద్వారా వెదురు మొక్కల పెంపకం, నర్సరీ మరియు వెదురుతో వస్తువులు తయారు చేసి తద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం జరుగుతుంది. ఈ పథకం కింద 2024-25 సంవత్సరానికి వార్షిక ప్రణాళికలో 0.5 కోట్లు ప్రతిపాదించడమైంది. రైతులకు నాణ్యమైన మొక్కలు సరఫరా చేసేందుకు మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ నర్సరీ నియంత్రణ చట్టం 2010 సవరించి
3171 నర్సరీలు నమోదు చేశాం. గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం ద్వారా 13 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఎంపిక చేసుకొని మామిడి, అరటి, పసుపు, మిరప, కూరగాయల్లో నాణ్యతా ప్రమాణాలను పెంపొందిస్తున్నాం. సంవత్సరంలో ఈ పథకం ద్వారా 2534 ఎకరాల విస్తీర్ణంలో 1051 మంది రైతులకి సహకారం అందిస్తున్నాం. క్షేత్ర సందర్శనల ద్వారా పంటల పరిస్థితి, చీడపీడల ఉధృతిని నియంత్రణ పర్యవేక్షించడం జరుగుతుంది. కొబ్బరి, ఆయిల్ ఫామ్పై త్రిప్స్ రుగోస్, స్పైరలింగ్ తెల్ల ఈగ ఉధృతిని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఎగుమతుల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు 19,670 మంది రైతులు ఏపీఈడిఏ హార్టీ నెట్ పోర్టల్లో నమోదు చేశారు. 2024 ఆగస్టు సెప్టెంబర్ మధ్యకాలంలో సంభవించినటువంటి భారీ వర్షాలు మరియు వరదల కారణంగా ఉద్యానవన పంటలు దెబ్బతిన్నటువంటి 16,791 మంది ఉద్యాన రైతులకు డీబీటీ ద్వారా అతి తక్కువ సమయంలో 34.52 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశాం. క్రాప్ బుకింగ్, గణన, పంట పరిస్థితులపై నిఘా కోసం డిపార్ట్మెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మరియు ఆవిష్కరణలు కూడా ఉపయోగిస్తుంది. ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ద్వారా ఉద్యాన ఉత్పత్తులు, రైతు ఉత్పత్తిదారు సంఘాలు ఆన్ బోర్డింగ్ చేసి మార్కెటింగ్ను ప్రోత్సహించి 100 ఉద్యాన ఉత్పత్తులు రిజిస్టర్ చేసి 294 డిజిటల్ లావాదేవీలు జరిపాం. స్వర్ణాంధ్ర @2047 కింద 11 ఉద్యానవన పంటలని క్లస్టర్ విధానంతో ప్రోత్సహిస్తున్నాం. ఉద్యాన పంటల్లో నాణ్యమైన మొక్కలు సరఫరా చేసి ఉత్పాదకత, నాణ్యత మరియు నికర లాభాన్ని పెంపొందించే లక్ష్యంగా పెట్టుకున్నాం. కోత అనంతరం నష్టాలను తగ్గించడానికి పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాసెసింగ్ సదుపాయాలు కూడా కల్పించడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. 2024-25 సంవత్సరంలో ఉద్యాన శాఖ ప్రతిపాదనలు పంటల వైవిధ్యం ద్వారా సాంప్రదాయ వ్యవసాయ పంటల నుంచి 1,73,900 ఎకరాలు వాణిజ్య ఉద్యాన పంటల కింద తీసుకురావడం జరిగింది. బహుళ అంతస్తు పంటలు, అంతర పంటలను ప్రోత్సహించడం ద్వారా ఉద్యాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంచడం జరిగింది. సూక్ష్మ సేద్యం కింద అదనంగా 7.5 లక్షల ఎకరాల్లో తీసుకురావడం, ప్రభుత్వం ఉద్యాన నర్సరీలకు 7.69 లక్షల 7.69 లక్షల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, కుప్పం నుండి నాణ్యమైన 20 లక్షల గ్రాఫైడ్, 67 లక్షల నాన్ గ్రాఫైడ్ మొక్కలను ఉత్పత్తి చేసి సరఫరా చేయడం జరుగుతుంది. పంటల తర్వాత వచ్చే నష్టాలను తగ్గించడానికి డైపరింగ్ ఛాంబర్లు, కోల్డ్ స్టోరేజ్లు, ప్యాక్ హౌస్లు, గ్రేడింగ్, సార్టింగ్లు, ప్యాకింగ్ కోసం శీతల గదులు వంటి సదుపాయాలు కల్పన జరుగుతుంది. రైతు ఉత్పత్తిదారుల ద్వారా సంఘాలను ఏర్పాటు చేసి బలోపేతం చేయడం మరియు ఉద్యాన ఉత్పత్తుల్ని మార్కెట్ కార్పొరేట్లకు అనుసంధానం చేయడం, క్లస్టర్ల అభివృద్ధి, అధిక దిగుబడినిచ్చే రకాలను పరిచయం చేయడం మరియు ఉద్యాన ఉత్పత్తుల్ని ఎగుమతిని ప్రోత్సహించడం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధికి 337.41 కోట్లు ప్రతిపాదించబడింది. నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ పథకం కింద ఫామ్ ఆయిల్ మొక్కలను హెక్టారుకు 12,000 నుంచి 29,000 వరకు రాయితీ గణనీయంగా పెంచాం. అదేవిధంగా నిర్వహణ ఖర్చు, అంతర పంటల ప్రోత్సాహం కోసం రాయితీ ఇస్తున్నాం. పాత తోటల పునరుద్ధరణలో భాగంగా పాత తోటల్లో మళ్ళీ మొక్కలు నాటేందుకు ఒక్కొక్క మొక్కకి 250 చొప్పున ప్రత్యేక సహాయం అందిస్తున్నాం. ఈ పథకం కింద పామాయిల్ తోటల పెంపకానికి 2024-25 సంవత్సరానికి గాను 373.9 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. సూక్ష్మ సేద్యం అవసరమున్న ప్రతి రైతుకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల పరికరాలు సరఫరా చేయుటకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత మరియు నాణ్యత పెంచడం జరుగుతుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద సూక్ష్మ సేద్య పరికరాలను రాయితీపై అందించడానికి 2,700 కోట్లతో వార్షిక ప్రణాళిక ప్రతిపాదించడం అయింది. 2024-25 సంవత్సరానికి రాష్ట్ర అభివృద్ధి పథకం కింద
9.01 కోట్లు కేటాయించడమైంది. 2024-25 సంవత్సరానికి కొబ్బరి అభివృద్ధి పథకం కింద కొబ్బరి చెట్లు బీమా కొరకు రాష్ట్రం వాటాగా 2.5 లక్షలు కేటాయించడమైంది. 2024-25 సంవత్సరానికి గాను ఉద్యాన శాఖకు 3,469.47 కోట్ల బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాం. పట్టు పరిశ్రమ శాఖ. పట్టు పరిశ్రమ అనేది మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం మరియు స్కిల్ రీలింగ్తో వ్యవహరించే ఒక మంచి వ్యవసాయ పద్ధతి. రాష్ట్రంలో దాదాపుగా 80,550 మంది రైతులు 1.4 లక్షల ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తూ పట్టు పురుగుల పెంపకం, 600 స్కిల్ రీలర్స్ కుటుంబాలకు 367 స్కిల్ రీలింగ్ యూనిట్లకు ముడి పట్టు ఉత్పత్తి చేస్తున్నారు. తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించడానికి ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాల్లో ఇతర వాణిజ్య పంటలు ఉత్తమ ప్రయత్నాలతో పట్టు పరిశ్రమ పంట ఒకటి. ఎందుకంటే వరి లేదా ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే మల్బరీ మొక్కకు చాలా తక్కువ నీటితో సాగు చేయబడుతుంది. పట్టు రైతులకు ఒక ఎకరాకు సంవత్సరానికి సగటున 1,05 లక్షలు ఆదాయం వస్తుంది. భారతదేశంలో 2 అతిపెద్ద ముడ్డి పట్టు ఉత్పత్తిదారులు రాష్ట్రంగా మరియు భారత ప్రభుత్వం టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ నుంచి బెస్ట్ బయోవోల్టన్ ప్రాక్టీసెస్ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యందు మల్బరీ మరియు టస్సార్ స్కిల్ 2 ఉత్పత్తి చేయబడుతున్నాయి. రాష్ట్ర ప్రైవేట్ రంగంలో 8 ఆటోమేటిక్ రీలింగ్ యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరియు 3A మరియు అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ గ్రేడ్ బయోవోల్టన్ ఉత్పత్తి చేయబడుతుంది. పట్టు పరిశ్రమ రైతులకి స్కిల్ రీలర్స్కి అధిక రాబడి గల పంట రాష్ట్రం యందు 6 కొత్త ఆటోమేటిక్ రీలింగ్ మెషినరీ యూనిట్లని మంజూరు చేయడం జరిగింది. గ్రౌండింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. పట్టు పరిశ్రమ రైతులకు స్కిల్ రీలర్లకు గూళ్ళు న్యాయమైనటువంటి లాభదాయకమైనటువంటి ధరలు నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వం గూళ్ళు మార్కెట్లలో ఈ మార్కెటింగ్ అమలు చేస్తుంది. రాష్ట్ర అభివృద్ధి పథకం SDPతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాలైనటువంటి స్కిల్ సమగ్ర, రాష్ట్రీయ కుతీ వికాస్ యోజన పథకాల కింద పట్టు పరిశ్రమను రైతుల కోసం ఉపయోగించుకుంటుంది. ఈ సంవత్సరం 15,000 ఎకరాలను లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు 3,789 ఎకరాల్లో కొత్తగా మల్బరీని సాగు తీసుకొచ్చాం. 2024-25లో ఇప్పటి వరకు పట్టు రైతులకు 37,294 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్ళు ఉత్పత్తి చేశారు. వీటి విలువ 1,480.57 కోట్లు మరియు సిల్క్ రీలర్సు 15,091 కోట్లు విలువైనటువంటి 5.13 మెట్రిక్ టన్నుల నాణ్యమైనటువంటి ముడిపట్టుని ఉత్పత్తి చేశారు. పట్టు పరిశ్రమ ద్వారా ఈ సంవత్సరం ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి 987 కోట్లు GVA జోడించింది. ప్రభుత్వం షెడ్యూల్ తెగలు మరియు షెడ్యూల్ కులాల కుటుంబాలు సాధికారత కోసం పట్టు పరిశ్రమ పథకాలను 90% రాయితీతో అమలు చేస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం 108.44 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించాం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ. అధ్యక్ష, రైతులకు మార్కెట్ యార్డ్ని తెచ్చి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విక్రయాల క్రమబద్ధీకరణ, రైతులు వారి ఉత్పత్తుల్ని లాభదాయక ధరకు మార్కెటింగ్ శాఖ ఉద్దేశం. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు 218 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో 9.8 లక్షల మెట్రిక్ నిల్వలు సామర్థ్యం కలిగినటువంటి 1063 గోడౌన్లు ఉన్నాయి. ఈనాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 33 వ్యవసాయ మార్కెట్లలో ఈనాం జాతీయ వ్యవసాయ మార్కెట్ అమలు చేయబడుతుంది. ఈనాం మార్కెట్ల ద్వారా ఆరంభం నుంచి ఇప్పటి వరకు 53,464.55 కోట్లు వాణిజ్య విలువ గల 81.06 లక్షల మెట్రిక్ టన్నుల వాణిజ్య పరిణామం వ్యాపార లావాదేవీలు జరిగాయి. ధరల స్థిరీకరణ నిధి. ఈ ధరల స్థిరీకరణ నిధి ద్వారా కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముతున్నటువంటి వ్యవసాయ పంటలకు మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. అలాగే కనీస మద్దతు ధర లేని మరియు సాధారణ ధర కంటే చాలా తక్కువగా విక్రయించబడుతున్నటువంటి పంటలకు మార్కెట్ జోక్యాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
సీఎం యాప్. ఈ యాప్ ద్వారా ప్రతిరోజు ప్రతి రైతు సేవా కేంద్రం నుంచి వ్యవసాయ ధరలను సేకరిస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది వ్యవసాయ ధర మరియు సేకరణ యొక్క నిరంతర పర్యవేక్షణను సూచిస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రతిరోజు ధరలు సేకరిస్తారు మరియు అవసరమైన చోట మార్కెట్ జోక్యం చేసుకుంటారు. రైతు బజార్లు మధ్యవర్తులు లేకుండా రైతులు నేరుగా కూరగాయలు విక్రయించడం మరియు వినియోగదారులకు సరసమైన ధరలకి నాణ్యమైన వ్యవసాయ తాజా కూరగాయలను అందించాలనే లక్ష్యంతో రైతు బజార్లు స్థాపించబడ్డాయి. రాష్ట్రంలో 121 రైతు బజార్లు ఉన్నాయి. మరో 29 రైతు బజార్ల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. వీటిలో 73 రైతు బజార్లు స్వయం సమృద్ధిగా ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించినటువంటి ఆవిష్కరణలు సంస్కరణలు మెరుగుపడడం వల్ల మార్కెట్ శాఖలో కార్యకలాపాల్లో పారదర్శకతను పెంపొందించడానికి మరియు నగదు రహిత లావాదేవీల ద్వారా చెక్ పోస్టుల్లో అక్రమాలను మరియు అవకతవకలను ఆస్కారం లేకుండా చేయడానికి ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ చేశాం. రైతుల ఉత్పత్తులకు మార్కెట్ సౌలభ్యం కోసం గిడ్డంగులను మార్కెట్లుగా ప్రకటించడం, రైతుల ఉత్పత్తులను నిజమైన ధరను కొనుగోలు కోసం పోటీని పెంచడం. దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఈనామ్ ప్లాట్ఫామ్లో హోల్సేల్ మార్కెట్లని ఏకీకరణ చేయడం, రైతు ఉత్పత్తిదారులకు సంఘాల్లో బోర్డింగుల్లో ఉన్న రైతుల్ని ఈరోజు కొనుగోలుదారుల్ని ఆస్పేర్లు మరియు లాజిస్టిక్లను బలోపేతం చేయడానికి ఈనామ్ ప్లాట్ఫామ్లోకి నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి మున్సిపాలిటీలో రైతు బజారు విస్తరణ, మొబైల్ రైతు బజార్లు పెంచడం, గేటెడ్ కమ్యూనిటీలో కూడా అందించడం, మార్కెట్ జోక్యం ద్వారా ఈ మార్కెటింగ్ శాఖ వినియోగదారులకు వ్యవహారాల శాఖ ద్వారా ధరల నియంత్రణలో భాగంగా అవసరమైన వస్తువుల్ని కూరగాయలను సేకరించి సరఫరా చేస్తుంది. 2024-25 సంవత్సరానికి గాను మార్కెటింగ్ శాఖకు 314.80 కోట్ల బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాం. సహకార శాఖ. సహకారం అనేది దళితులకు ఆయుధం కాదు, పేదలకు రక్షణ కవచం. మహాత్మా గాంధీ గారు చెప్పారు. గ్రామీణ సంస్థలు నిజమైన వృత్తిపరమైనటువంటి రైతు కేంద్రీకృతమైనటువంటి బలీయమైనటువంటి సంస్థలు. సహకార రంగం ఒక ప్రభావవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవసాయం అనుబంధ రంగాలను ప్రోత్సహించడంలో ఈ రంగం ప్రధాన పాత్ర పోషించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో సహకార సే సముద్రి దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లావాదేవీలతో ఖచ్చితత్వం, పారదర్శకతను తీసుకురావడానికి సాంకేతిక ప్రమేయాలతో పాటు బహుళార్థ సాధక కార్యకలాపాలను ప్రోత్సహించడం పడుతుంది. గ్రామీణ పరపతి సహకార సంఘాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార రంగం 3 అంచెల వ్యవస్థగా ఉంది. రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ ఆప్కాబ్ 18 శాఖలు కలిగి, జిల్లా స్థాయిలో 13 జిల్లా సహకార బ్యాంకులు, 436 శాఖలు, జిల్లా ప్రధాన కార్యస్థానాలు, చిన్న పట్టణాలు, పాక్షిక పట్టణ ప్రాంతంలో ఉన్నవి. గ్రామీణ స్థాయిలో 2042 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. 67.75 లక్షల సభ్యులతో పనిచేస్తున్నాయి. ఆప్కాబ్ 2024-25 సంవత్సరంలో 4,404.71 కోట్లు, ఎస్ఏఓ రుణాలు 559.58 కోట్లు దీర్ఘకాలిక వ్యవసాయ పరపతిని అందించింది. కౌలు రైతులు. రాష్ట్రంలో కౌలు రైతులు వ్యవసాయ ఉత్పాదకులు అవసరమైనటువంటి సహాయం అందించేవారు, కానీ ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. భూమిపై యాజమాన్యం లేకపోవడం, అధికారిక ఆర్థిక సంస్థలు అనుషంగిక భద్రత లేని కారణంగా వారి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు అవసరమైన సకాలంలో రుణాన్ని పెంపొందించేందుకు కౌలు రైతు విధానాన్ని ప్రారంభించింది. 2024-25 సంవత్సరంలో 18,624 మంది కౌలు రైతులకు ఎస్ఏవే రుణం కింద 163.69 లక్షలు
అందించడం జరిగింది. కంప్యూటరైజేషన్ ద్వారా పిఏసిఎస్లకు బలోపేతం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2037 ప్రాథమిక సహకార పరపతి సంఘాల యొక్క సామర్థ్యం, పారదర్శకత, జవాబుదారీతనం సమర్థవంతంగా పెంపొందడం ద్వారా వాటి సభ్యులకు ఆర్థిక సేవలను అందించడం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రతిపాదికన పథకం పిఏసిఎస్ డిజిటలైజేషన్ అనే వినియోగించుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ కాల వ్యవధి 5 సంవత్సరాలు, కానీ 2022-23 నుంచి 26-27 వరకు ఈ పథకం కింద 81.54 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేయబడుతుంది. ఈ పథకం వలన పిఏసిఎస్లోని రైతుల సభ్యులు మెరుగైన ఆర్థిక సమ్మిళత్వాన్ని కలిగి ఉంటారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు యొక్క ఈరోజు B@NCS 2024తో పిఏసిఎస్ సాఫ్ట్వేర్ సమన్వయం చేయడం వల్ల అదనపు స్థాపన ఖర్చు లేకుండా 6,000 ప్లస్ బ్యాంకింగ్ టచ్ పాయింట్లు సృష్టించబడతాయి. ఎల్జీడీ వెబ్ ల్యాండింగ్, పౌర సరఫరాల సేకరణ, రిజిస్ట్రేషన్ పోర్టల్తో ఏకీకరణ వల్ల పిఏసిఎస్ కార్యకలాపాలు ఖచ్చితంగా మరియు పారదర్శకంగా ప్రామాణికతను తీసుకురావడమైంది. ఈకేవైసీ ఆధార సమన్వయంతో నకిలీ రుణాలకి చెక్కుపెట్టబడుతుంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ క్షేత్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా పిఏసిఎస్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం నాబార్డు నుంచి 90% పునరార్థిక సహాయంతో కూడిన రాష్ట్ర అభివృద్ధి పథకం రాష్ట్ర ప్రభుత్వం పిఏసిఎస్లకు మద్దతుగా 10% రుణాన్ని అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. ప్రతిపాదించినటువంటి 1167 గోదాముల్లో 689 గోదాములు పూర్తయ్యాయి. ఆహార భద్రతను కట్టుదిట్టం చేయడానికి గాను 3.8 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిల్వ సామర్థ్యాన్ని కల్పించడమైంది. ఎన్సిఎంఎల్, ఎన్ఈఆర్ఎల్ మొదలైన అనుసంఘిక సేవా ప్రదాతలు ఈ గోడములలో బహుళ ప్రయోజన సౌకర్యం కేంద్రంగా ఉపయోగించుకొనుటకు చొరవ తీసుకోబడుతుంది. ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్, మార్క్ఫెడ్, ఎఫ్సిఐ ప్రత్యేక ఎంఓలకు ప్రవేశించి గోడములను ఉపయోగించుకునేలాగా ప్రతిపాదించడమైంది. ఇతర కార్యకలాపాలు విస్తారమైనటువంటి గ్రామీణ ప్రాంతాలు కలిగి ఉన్నటువంటి పిఏసిఎస్లను వాటి సుస్థిరతను పెంపొందడానికి ఈ పరిపాలనా సేవల కోసం సాధారణ సేవా కేంద్రాలుగా, నోడల్ కేంద్రాలుగా వినియోగించబడుతుంది. పిఏసిఎస్లు నిర్వహిస్తున్నటువంటి పెట్రోల్, డీజిల్ డీలర్షిప్ల యొక్క వ్యాపార నమూనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్భవించింది. 26 పిఏసిఎస్లో పెట్రోల్ బంకులు పనిచేయడం ప్రారంభించాయి. పెట్రోలు మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ 64 ఎన్ఓసీలను జారీ చేసింది. చౌక ధరలకు ఆరోగ్య సంరక్షణ సేవలు మెరుగుపరచడానికి గ్రామీణ ప్రాంతాల్లో జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకురావడం కోసం పిఏసిఎస్ని జన్ ఔషధి కేంద్రాలుగా మార్చాం. కేంద్ర ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ శాఖ జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించడానికి పిఏసిఎస్లకి అర్హత ఇచ్చింది. ఈ చొరవ వలన పిఏసిఎస్లకు ఆదాయం పెరుగుతుంది మరియు గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 73 పిఏసిఎస్ల్లో 8 డిసిఎంఎస్ల్లో జన ఔషధి కేంద్రాలుగా అమ్మకాలు ప్రారంభించాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక హోల్సేల్ పంపిణీ కేంద్రాన్ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం అయింది. ప్రస్తుతం ఈ అభ్యర్థన కేంద్ర ప్రభుత్వం మరియు ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా పరిశీలనలో ఉంది. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద వికేంద్రీకృత ధాన్యం నిల్వ కార్యక్రమం భారత ప్రభుత్వ సహకారంతో సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వ కేంద్రాన్ని ప్రారంభించింది. భారతదేశంలో మొత్తం ఆహార లాభం ఉత్పత్తి 311 MMT, మొత్తం నిల్వ సామర్థ్యం 145 MMT మాత్రమే. అందువల్ల 166 MMT నిల్వ సామర్థ్యం కొరతుంది. పిఏసిఎస్ స్థాయిలో ధాన్యం నిల్వ వికేంద్రించడం వలన పంట కోత ద్వారా తర్వాత నష్టాలు తగ్గుతాయి మరియు ఎఫ్సిఐ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ధాన్యం సేకరణకు సహాయపడుతుంది. అందుకే నాప్కాన్ ద్వారా పిఎస్ ద్వారా సేవా సహకారాన్ని అందించడానికి కార్యక్రమాలు చేస్తున్నాం. సమీకృత
సహకార అభివృద్ధి ప్రాజెక్టులు. మునుపటి తూర్పుగోదావరి, కర్నూలు, చిత్తూరులో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఆర్థిక సహాయంతో 11వ దశ కింద సమీకృత సహకార అభివృద్ధి ప్రాజెక్టు అనేది ఒక పథకం ఉండేది. ఈ ప్రాజెక్టు కింద నూతన గోడాములు, కార్యాలయ భవనాలు నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఈ భవనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు వినియోగించుకుంటున్నాయి. ఐటీ ప్రమేయాల ద్వారా సహకార సంఘాలను బలోపేతం చేయడం అనే కేంద్ర ప్రాతిపదిక పథకం కింద సహకార సంఘాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కంపీకరించడానికి ఒక కొత్త పథకం మొత్తం 4.33 కోట్లతో హార్డ్వేర్ వ్యయము మరియు సాఫ్ట్వేర్ నిర్వహణ వ్యయము 60-40% నిష్పత్తిలో హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్లను రాష్ట్ర ప్రధాన కార్యాలయం, జిల్లా డివిజనల్ సహకార అధికారుల కార్యాలయాలను అందించబడుతుంది. 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 1.75 కోట్ల బడ్జెట్ని కేటాయించింది. డిజిటలైజేషన్ ద్వారా ప్రాజెక్టు యొక్క విజయం ఆన్లైన్ సిస్టంలో నమోదు చేయబడిన డేటా యొక్క ఖచ్చితత్వం మరియు సమగ్రతలో మిషన్ మోడ్లో ఈకేవైస్ డ్రైవ్లో ప్రారంభించాలని నాబార్డు వారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థించింది. ఈ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సహకార సంఘములు రూల్స్ 1964లో నిబంధన 5కి సవరణ ద్వారా చెల్లించి ఏదైనా సభ్యత్వం యొక్క హక్కును వినియోగించుకోవడానికి షరతుగా చేయవలసినటువంటిది లేదా పొందవలసిన వడ్డీ మరియు ఆధార్ వంటి పత్రాలని మీ కస్టమ్స్ వివరాలు కూడా తెలుసుకోండి సహకార సంఘాలు ఈకేవైఎస్ విధిగా చేపట్టింది. దీనికి గాను 2024-25 సంవత్సరానికి 308.26 కోట్లు బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాం. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం రాష్ట్ర రైతుల ఉత్పత్తి, పోషణ, ఆర్థిక స్థితిని మరుగుపరిచే అంతిమ లక్ష్యంతో వ్యవసాయ ఇంజనీరింగ్, సాంకేతిక, సామాజిక శాస్త్ర విభాగంలో విద్యా పరిశోధన విస్తరణ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి సేవలు అందిస్తుంది. 2023-24 సంవత్సరంలో ఇంటిగ్రేటింగ్ ఫార్మింగ్ సిస్టమ్ మిల్లెట్స్ వారికి బెస్ట్ పర్ఫార్మింగ్ కింద ఈరోజు అవార్డులు కూడా వచ్చాయి. ఐసీఆర్ వారికి 23-24 సంవత్సరానికి గాను బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు కూడా వచ్చింది. 2023-24 సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో నూతనంగా అధిక దిగుబడులు వచ్చినటువంటి 9 రకాలను విడుదల చేశారు. 2024-25 సంవత్సరంలో 10 ప్రధానమైన పంటల్లో డ్రోన్ ద్వారా వ్యవసాయ రసాయనాలను పిచికారీకి స్థిరమైన కార్యాచరణ విధానాలను అభివృద్ధి చేయడంలో విశ్వవిద్యాలయం దేశంలోని మొట్టమొదటిది. వీటితో పాటుగా డ్రోన్ పైలట్లకి శిక్షణ కూడా నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయం 2024 సంవత్సరంలో సాధించినటువంటి పేటెంట్ వివరాలు: ఇన్వివో పద్ధతిలో గ్లైసెమిక్ ఇండెక్స్ సంబంధించి కిట్ నిరూపణ, నానో బయోచార్ తయారీ అవలంబించే పద్ధతి, మిరపలో గ్రేడింగ్ మరియు ప్యాకింగ్ యూనిట్. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్థిరమైన ఆదాయం ద్వారా రైతుల శ్రేయస్సుని పెంపొందించేందుకు ఎదురు చూస్తూ పర్యావరణ వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఆహారం మరియు పోషక భద్రతల కోసం వాతావరణ స్మార్ట్ వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహించడం జరిగింది. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి 2024-25 సంవత్సరానికి 507.03 కోట్లు బడ్జెట్ ఇవ్వడానికి ప్రతిపాదించాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధానంగా విద్య, పరిశోధన, విస్తరణలో ఉద్యాన రంగంలో మానవ వనరుల అభివృద్ధికి లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ విశ్వవిద్యాలయం కింద 44 సంస్థలు అంటే 5 ఉద్యాన కళాశాలలు, 4 ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు, 20 పరిశోధన స్థానాలు, 4 కృషి విజ్ఞాన కేంద్రాలతో పాటు 4 ప్రైవేటు ఉద్యాన కళాశాలలు, 7 ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు పనిచేస్తున్నాయి. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ న్యూఢిల్లీ వారు నేషనల్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అక్రిడేషన్ బోర్డు వారిసే ఈరోజు మనకి ఏ గ్రేడ్ కూడా ఇచ్చారు ఈ యూనివర్సిటీకి. దర్శి ఉద్యాన పరిశోధన స్థానంలో మునగపైన జెనెటిక్ డైవర్సిటీ క్రాప్ ఇంప్రూవ్మెంట్ అండ్ వాల్యుయేషన్ ప్రాజెక్ట్ ఒకటి ప్రారంభించడం అయింది. మన గ్రామం మన విశ్వవిద్యాలయం కార్యక్రమం ద్వారా విశ్వవిద్యాలయం పరిధిలోని 44 సంస్థలు 44 గ్రామాలను దత్తత తీసుకున్నారు.
దీంతో మొత్తం 174 గ్రామాలకి కార్యక్రమం కింద 4 సంవత్సరాలుగా దత్తత తీసుకోబడినాయి. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించుటకై విశ్వవిద్యాలయంలోని కేవీకే వెంకటరామన్నగూడెం మరియు ఉద్యానవన కళాశాల వెంకటరామన్నగూడెం భారీ డ్రోన్లు అందుబాటులో ఉంచి రైతులకు ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. 2024-25 సంవత్సరానికి గాను వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 102.227 కోట్ల బడ్జెట్ని ప్రతిపాదించాం. వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశు గణాభివృద్ధి, పాల సాంకేతిక రంగ అభివృద్ధి, మత్స్య సంపద పెరుగుదల తద్వారా రైతుల అభ్యున్నతికి శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 39 సంస్థలు బోధన, శిక్షణ, పరిశోధన మరియు విస్తరణ రంగాల్లో గణనీయమైనటువంటి సేవలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇతర సంస్థల ద్వారా మన్ననలు పొందుతూ పురోగమిస్తుంది. ర్యాబిస్ వ్యాధికి గుర్తించడానికి అత్యాధునిక పరిశోధనలు విశ్వవిద్యాలయానికి కేటాయించబడినవి. 2023-24లో సుమారు 5 లక్షలు ఒంగోలు జాతి, 1 లక్ష పొంగనూరు జాతి వీర్య నాలికలు రు 700 వనరాజ 5 ఆర్థిక సంవత్సరానికి శ్రీ వెంకటేశ్వర ఆలయానికి 171.72 కోట్లు బడ్జెట్ని ప్రతిపాదించాం. ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం చేపల పెంపకం, ఆక్వాకల్చర్లో వృత్తిపరమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించడం లక్ష్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నూతన XVI సైన్స్ కళాశాలలో 60 మంది విద్యార్థులతో ప్రవేశాలు కల్పించడం అయింది. NSPAD ప్రాజెక్టు కింద వ్యాధి నిఘా కార్యక్రమం జరుగుతుంది. బ్రూడ్ బ్యాంక్ ప్రోగ్రాం కింద బ్రూడ్ స్టాక్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం జరుగుతుంది. రాష్ట్రంలో మత్స్య మరియు ఆక్వా రంగాల సమగ్ర అభివృద్ధి కొరకు కావలసినటువంటి నిపుణులను తయారు చేయడం జరుగుతుంది. మత్స్యకారులు, సన్నకారు ఆక్వా రైతులు సామాజిక ఆర్థిక ప్రమాణాలను మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, విస్తరణ కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి. 2024-25లో ఆశించే కీలక ఫలితాలు అత్యాధునికటువంటి మల్టీమీడియా మాడ్యూల్స్ ద్వారా విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించడం, ఎక్స్టర్నల్ ఫండింగ్ ప్రాజెక్టుల ద్వారా పరిశోధన కార్యక్రమాలను బలోపేతం చేయడం, చేపల పెంపకందారులకు అధునాతన రోగ నిర్ధారణ, చికిత్స సదుపాయాలు అందించడం, ఆక్వా కల్చర్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై మరిన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, కొత్తగా ఏర్పాటైనటువంటి ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీకి 18 కోట్లు మరియు శాశ్వత భవనాలు, మౌలిక సదుపాయాల కోసం 20 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి 38 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించాం. పశు సంవర్ధక శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపారమైనటువంటి పశు వనరులు ఆలవాలం, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఒంగోలు, పొంగనూరు గోజాతులు ఉన్నాయి. శ్రేష్టమైన నెల్లూరు, మాచర్ల జాతి గొర్రెలు, ఆసిస్ జాతి కోళ్ళు సైతం మన రాష్ట్రంలో ఉండటం మనకు గర్వకారణం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం స్థిరమైనటువంటి ఆదాయ వనరుగా, సుస్థిర సూతికి ఈ రంగంపై ఆధారపడిన పేదవారికి జీవనాధారంగా వారి బతుకుల తెరువులను ఇస్తున్నటువంటి పశు సంవర్ధక రంగానికి గౌరవులైనటువంటి ముఖ్యమంత్రి గారు పశు సంవర్ధక శాఖలో వినూత్న కార్యక్రమాలను ప్రోత్సహించడంతో పాటు పశు పోషకులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ 2024-25 నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలవాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గోకులం పథకం ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి నిధులతో పశువుల ఆశ్రయం కల్పించలేని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, దారిద్ర్య రేఖ దిగువనున్న కుటుంబాలకు చెందిన పేద పశు పోషకులకు 90% రాయితీపై 2, 4, 6
2 పశువులు, 4 పశువులు, 6 పశువులు షెడ్ల నిర్మాణం చేపట్టడానికి 70% రాయితీపై గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదించడం జరిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వీధి పశువుల ఆశ్రయం కల్పించడం, రక్షించడం, పోషించడం, చికిత్స అందించడం, పునరావాసం కల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి జిల్లాకు 50 లక్షల చొప్పున మొత్తం 26 జిల్లాలకు 13 కోట్లు కేటాయించి జిల్లాకి 1 చొప్పున గోశాలలు నిర్మాణం చేపట్టడానికి అనుమతులు మంజూరు చేయడం జరిగింది. పశు పోషకులకు ఇంటి వద్దనే అత్యుత్తమ పశు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 340 సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలను అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఈ వాహనాల ద్వారా పశు ఆరోగ్య సేవలతో పాటు అనారోగ్య పశువులు ఉన్న చోటకే సత్వర పశు వ్యాధి నిర్ధారణ జరిపి ఖచ్చితమైన నాణ్యమైనటువంటి పశు వైద్యం అందించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా పశు వైద్య సేవలు అందించడానికి, వాహనాల నిర్వహణకు, సిబ్బంది జీతభత్యాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో 19.34 కోట్ల నిధులు ప్రతిపాదించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పశుగ్రాస అవసరాలు తీర్చడానికి 22 కోట్ల అంచనా వ్యయంతో పశుగ్రాస భద్రతా విధానం 2021-26ని అమలు చేయాలని ప్రతిపాదించింది. ఇప్పటి వరకు 5,519 మంది పశు పోషకులకు 75% రాయితీపై 1,211.42 మెట్రిక్ టన్నులు పశుగ్రాస విత్తనాలు మరియు 60% రాయితీపై 2,971 మెట్రిక్ టన్నులు సంపూర్ణ మిశ్రమ దానా సరఫరా చేయడం జరిగింది. పశువులు, జీవాలు, పందులు మరణించినట్లయితే పోషకులకు ఆర్థికంగా నష్టపోకుండా ఆదుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరం 25 కోట్ల వ్యయంతో పశు బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద ప్రభుత్వం SC, ST, BPL కుటుంబాలకు చెందినటువంటి పశు పోషకులకు చెల్లించవలసినటువంటి బీమా ప్రీమియం 80% రాయితీ ఇస్తున్నాం. APL కుటుంబాలకు చెందినటువంటి పశు పోషకులకు బీమా ప్రీమియం 50% రాయితీ అందిస్తుంది. పశు పోషకులకు సరళమైనటువంటి సరళీకృత విధానంతో ఒక విండో కిందకు తీసుకొచ్చి బ్యాంకుల నుండి సకాలంలో పశువుల దానా, ఆరోగ్య నిర్వహణ, పశుగ్రాసాల సాగు, ఇతర కార్యక్రమాల కోసం స్వల్పకాలిక రుణాలను అందించడానికి ప్రచార పద్ధతిలో రాష్ట్రంలోని అర్హులైన పశుపోషకులందరికీ పశు కిసాన్ క్రెడిట్ కార్డులు PKCC జారీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. పశువుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ ఆర్థిక సంవత్సరం 81.83 కోట్ల నిధులతో అన్ని పశు వైద్యశాలలకు మందులు సరఫరా చేయడానికి ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం పశువుల వ్యాధుల నియంత్రణ, టీకాలు మరియు నులిపురుగులు మందుల కొనుగోలు సరఫరా కొరకు 29.75 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 0.37 కోట్ల బడ్జెట్తో షెడ్యూల్ కులాల ఆవాస ప్రాంతాల్లో పశువుల పునరుత్పత్తి శిబిరాల నిర్వహణ, మందుల కొనుగోలు, దూడల నిర్వహణ కొరకు కేటాయించడం ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. యాదవ, కురుమ కుటుంబాలకు చెందిన మహిళలు, పశు పోషకులు జీవనోపాధి మెరుగుదలకు, వారి ఆర్థిక పురోగతికి ప్రోత్సహించడానికి పేదరిక నిర్మూలన సంస్థ అనుసంధానంతో ఎంపిక చేయబడినటువంటి మహిళా పశు పోషకులకు గొర్రెలు, మేకల యూనిట్ల కొనుగోలులో ఆర్థిక సహాయం అందించడానికి ప్రతిపాదించడం జరిగింది. ఇందుకు గాను మొత్తం యూనిట్ ఖరీదులో 40% ప్రభుత్వం రాయితీ, 50% బ్యాంకు రుణ సదుపాయం, 10% లబ్ధిదారుల వాటాగా నిర్ణయించబడింది. మన ప్రభుత్వం పశు సంవర్ధక రంగం ద్వారా పశు పోషకులకు వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు చేసి పశు పోషకులకు ఆర్థికాభివృద్ధి తోడ్పాటును అందించడానికి మరియు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి పశు సంవర్ధక శాఖ బడ్జెట్ 1095.71 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. పాడి పరిశ్రమాభివృద్ధి రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలకు నేరుగా ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ద్వారా పాలు సరఫరా చేయబడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు
నెలకు 85 లక్షల లీటర్లు యూహెచ్టీ పాలను విజయ వజ్ర పేరుతో సరఫరా చేయుచున్నాం. రాష్ట్రంలో 5 పశుగ్రాస ఉత్పత్తిదారుల సంస్థలు స్థాపించబడినటువంటి వారి కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రతి సంఘానికి 3.0 లక్షలు విడుదల చేయబడ్డాయి. గ్రామస్థాయి సొసైటీల్లో పాల నాణ్యత, పరీక్ష పరికరాలు, సౌకర్యాలు, మండల స్థాయిలో శీతలీకరణ సౌకర్యాలు మరియు పాడి రైతులకు శిక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎన్పిడిడి ప్రాజెక్టు ద్వారా అమలు చేయుటకు 202.62 కోట్లు గ్రాంటు, 133.41 కోట్లు ఎంఎస్ఎంఈ ద్వారా 69.2 కోట్లు మంజూరు చేయబడింది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి డైరీ నందు రోజుకి 3 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నెయ్యి ప్లాంటును, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం డైరీ నందు రోజుకి 30 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల పశుదాన ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవడమైంది. పులివెందుల్లోని ఏపీసీఏఆర్ఎల్లో పాలు మరియు పాల ఉత్పత్తుల నాణ్యతను పరీక్షలు చేయడానికి రాష్ట్ర స్థాయి ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మహిళా డైరీ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ప్రతిరోజు పాల సేకరణ కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రంలో అన్ని డైరీలను పర్యవేక్షిస్తూ పాడి రైతులకు పాల సరైనటువంటి ధర ఇచ్చుటకు అన్ని చర్యలు చేపడుతుంది. మత్స్యశాఖ స్వర్ణాంధ్ర 2047లో లక్ష్యాలను సాధించడానికి ఫిషరీస్ ఆక్వా రంగాన్ని ఒక గ్రోత్ ఇంజిన్గా గుర్తించబడింది. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 29.1% వాటాలో అగ్రగామిగా ఉంది. ఈ రంగంలో రాష్ట్ర స్థూల విలువల జోడింపునకు 9.15%, వ్యవసాయ స్థూల విలువలతో జోడింపుకు 25.3% అందిస్తుంది. దేశ సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈరోజు 19,420 కోట్లతో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. మంచినీటి మత్స్య అభివృద్ధి చర్యలు. మత్స్యకారులు జీవనోపాధి పెంపించుటకు ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 217 రద్దు చేసి చెరువుల్లో మత్స్య సంపద హక్కులు సహకార సంఘాలకు నామమాత్రపు లీజు ఇచ్చి హక్కులను మత్స్యకారులకు తిరిగి పునరుద్ధరించబడింది. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొంచడానికి 370 లక్షలు చేప పిల్లలను ప్రభుత్వం నీటి వనరుల్లో విడుదల చేస్తున్నారు. చేప ఉత్పత్తులను ఈ మార్కెటింగ్ సౌకర్యాలకు మెరుగుపరచడానికి ఆన్లైన్ మార్కెటింగ్ కోసం 1525 మందికి చేపల విక్రేతలుగా ఓఎన్డీసీలో నమోదు చేయబడ్డాయి. సముద్ర మత్స్య అభివృద్ధి చర్యలు. మత్స్యకారుల నిఘా భద్రత, 2-వే కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి 1135 కమ్యూనికేషన్ ట్రాకింగ్ పరికరాలు, ట్రాన్స్పౌండర్స్ పడవల్లో అమర్చబడ్డాయి. పులికాటు సరస్సుల్లో 20,000 మంది మత్స్యకారు కుటుంబాలకు ప్రయోజనం కోసం తిరుపతి జిల్లా వాకాడ మండలంలో రాయిదొరువు గ్రామంలో 97.09 కోట్లతో సముద్ర ముఖద్వారం తెరవడం కోసం చర్యలు తీసుకుంటున్నాం. ఫిషింగ్ బోట్లు డీజిల్ ఆయిల్పై సబ్సిడీ లీటర్కు 9 రూపాయలు ఇస్తున్నాం. నేటి వరకు అర్హత కలిగినటువంటి 23,047 మంది యాంత్రిక మరియు మరబోట్లకు ప్రయోజనం చేకూర్చేందుకు 2,667 లక్షలు సబ్సిడీని ఖర్చు చేయబడింది. 2024-25 మొత్తం 5,000 లక్షలు ప్రతిపాదించడమైంది. ఆక్వాకల్చర్ అభివృద్ధికి చర్యలు. ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఆక్వాకల్చర్ రైతులకు వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ₹50 యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేయబడుతుంది. ఆక్వా అండ్ నాన్ ఆక్వా జోన్లలో అర్హత కలిగినటువంటి ఆక్వా సర్వీస్ కనెక్షన్లకు అంటే 68.134 కనెక్షన్లు చర్యలు చేపట్టబడుతున్నాయి. మత్స్యరంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు 88.08 కోట్లతో బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం మండలంలో ఇంటిగ్రేటివ్ ఆక్వా పార్కును కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్. ఈ పథకం ద్వారా చెరువుల్లో చేప పిల్లలు విడుదల చేయుట, ఐస్ బాక్సుల సరఫరా, ప్రభుత్వం ఫిష్ షీట్ ఫామ్ల నిర్వహణ, మెరైన్ బోట్లు,
రీప్లేస్మెంటు, ఎక్స్గ్రేషియా మొదలగు వాటిని 897.8 లక్షలు కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకం PMMSY కింద ఫిషింగ్ ఇన్పుట్లు, హ్యాచరీలు, బయోఫ్లోక్స్ యూనిట్స్, ఐస్ ప్లాంట్స్, ఫిష్ మార్కెటింగ్ కార్యకలాపాలు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఆర్టిఫిషియల్ రీపుల కోసం 2,294 కోట్లు ప్రతిపాదించడం అయింది. 2024-25 సంవత్సరంలో సెప్టెంబర్ వరకు చేపలు, రొయ్యల ఉత్పత్తి లక్ష్యం 52.75 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 25.82 లక్షల మెట్రిక్ టన్నులు సాధించడం అయింది. 2024-25 సంవత్సరానికి మత్స్య రంగానికి అభివృద్ధి చేయడానికి 521.31 కోట్లు ప్రతిపాదించడం అయింది. విద్యుత్ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం. ఈ పథకం కింద వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు రోజుకు 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా అందించేందుకు కట్టుబడి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 21.81 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉన్నాయి. ఆక్వా కల్చర్లో సేవల టారిఫ్ 2024-25 సంవత్సరానికి APERC ఆమోదించినటువంటి టారిఫ్ ఆదేశ ప్రకారం యూనిట్కి 3.85 నిర్ణయించబడింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం యూనిట్కి 2.35 పైసలు సబ్సిడీ భరించి అర్హత కలిగిన ఆక్వా సేవలకు యూనిట్కి 1.50కి తగ్గింపుతో విద్యుత్ సరఫరా అందిస్తుంది. వ్యవసాయ వినియోగదారులకు 9 గంటలు పగటిపూట విద్యుత్ సరఫరా మౌలిక వసతులు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ సేవలు 6,987 ఫీడర్ల ద్వారా సరఫరా చేయబడుతున్నాయి. వీటిలో గత 3 సంవత్సరాల్లో మౌలిక వసతులు పెంచడంలో 6,744 ఫీడర్లు 9 గంటల పగటి సరఫరా అందించగలుగుతున్నాం. మిగిలినటువంటి 243 ఫీడర్లు ప్రస్తుతం ఉన్న నెట్వర్క్తో రైతులకు 9 గంటలు విద్యుత్ సరఫరా అందిస్తున్నాం. అందువల్ల రైతులకి విశ్వసనీయత విద్యుత్ సరఫరా అందించబడుతుంది. పునర్వ్యవస్థీకరించబడినటువంటి పంపిణీ రంగ పథకం RDSS విద్యుత్ మంత్రిత్వ శాఖ 2021 జూలై 20న వినియోగదారుల విద్యుత్ సరఫరా నాణ్యత, విశ్వసనీయత మెరుగుపరచడం లక్ష్యంగా పునర్వ్యవస్థీకరించి పంపిణీ రంగ పథకానికి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో PFC, AP డిస్కమ్స్ కలిపి 13,250 కోట్ల ఆర్థిక సహాయం కింద పనులు మంజూరు చేసింది. స్మార్ట్ మీటరింగ్కి 4,112 కోట్లు, మౌలిక వసతులకి 9,139.88 కోట్లు, లైన్లు పునరుద్ధరించడానికి సేవలు, శిక్ష మొదలైనవి వ్యవసాయ రంగానికి సంబంధించి RDS పథకం పురోగతి. స్మార్ట్ మీటరింగ్ పనుల కింద 9,563 కోట్ల వ్యయంతో 59,81,558 మీటర్లకు అనుమతి లభించింది. మరియు మొత్తం 2,56,943 మీటర్లు కేటగిరీలకు మరియు నెట్వర్క్ పరికరాలకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఇన్స్టాల్ చేయబడ్డాయి. నష్ట నివారణ పనుల కోసం 11,142.13 కోట్లు కేటాయించబడ్డాయి. వ్యవసాయ ఫీడర్ల విభజన మరియు 33 kV ఫీడర్ల విభజన, అరిగిపోయినటువంటి ఫీడర్ల మార్పుకై 9,718.65 కోట్లు మరియు మిగిలినటువంటి డిజాస్టర్ భూగర్భ కేబులింగ్ మరియు IT వ్యవస్థ పనులకు ఈరోజు కేటాయించడం అయింది. లక్ష్యంగా ఉన్నటువంటి 5,583 ఫీడర్లకు గాను 666 వ్యవసాయ ఫీడర్లు విభజన పూర్తయింది. మిగిలిన వాటిని పనులు కొనసాగుతున్నాయి. SCCIతో ఒప్పందం తేదీ 2021 డిసెంబర్ 1న AP డిస్కమ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిపి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో వ్యవసాయ సరఫరా అవసరాలకు సరిపడినటువంటి 9 గంటల పగటిపూట విద్యుత్ సరఫరా నిరంతరాయంగా అందించేందుకు 30 సంవత్సరాల పాటు 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు కోసం త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2024-25 సంవత్సరానికి విద్యుత్ రంగం అభివృద్ధికి 7,241.3
30 కోట్లు ప్రతిపాదించడమైంది. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం. అధ్యక్ష, అణచివేతకు గురైనటువంటి వారి వ్యవసాయ ఉత్పాదకత జీవనోపాధులకు పెంచాలని చట్టం యొక్క ఉద్దేశానికి అనుగుణంగా ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ భూముల్లో పనులు చేస్తున్నాం. ఈ పథకం కింద బంజరు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చడం, పండ్ల తోటలు, మొక్కల పెంపకం, పొలం గట్లపై మొక్కలు నాటడం, గడ్డి పెంపకం వంటి పనులు చేపడుతున్నాం. నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ పనులు చేయడం వల్ల భూగర్భ జలాల పెరుగుదల, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, చిన్న నీటి చెరువుల పునరుద్ధరణ సాధ్యమవుతుంది. సప్లై ఛానళ్ళు, ఫీల్డ్ ఛానళ్ళు, ఫీడర్ ఛానల్ అభివృద్ధి చేయడం వల్ల తిరిగి చెరువులు వాస్తవ సామర్థ్య నిల్వలకి చేరుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఉపాధి హామీ చట్టం షెడ్యూల్ 1 ద్వారా ప్రతి జిల్లాలో చేపట్టే పనుల్లో 60% వ్యవసాయ అనుబంధుల పనులు చేయడానికి అవకాశం ఉంది. భూమి, నీరు, చెట్ల పెంపకం వంటి అభివృద్ధి పనుల వల్ల నేరుగా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల ద్వారా ఉత్పాదక ఆస్తులు పెరగవచ్చు. పథకం ద్వారా రైతులకు మద్దతునిచ్చి వ్యవసాయం మరింత సులభతరం చేయడానికి ఉపాధి హామీ పథకం అనుబంధ విభాగాలను సమన్వయపరిచి నిధులను ఆదాయం వచ్చే క్రమంలో పెట్టుబడులు పెట్టి తద్వారా వ్యవసాయ రంగం నిలదొక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనిలో భాగంగా సేద్యపు నీటి కుంటలు, కరువు నివారణ చర్యలు, పట్టుపురుగుల పెంపకం, పండ్ల తోటల పెంపకం వంటి ప్రధాన కార్యక్రమాలను అమలు చేస్తుంది. తద్వారా చిన్న సన్నకారు రైతులు కరువు పరిస్థితిలో ఆసరాగా నిలుస్తుంది. సేద్యపు నీటి కుంటలు తవ్వి వర్షాకాలంలో వృధాగా పోయే నీటిని నిల్వ చేసుకోవడం, తద్వారా భూగర్భ జలాలను పెంచుకునేలా చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నీట నిల్వ పనులను ప్రోత్సహించడం వంటి పనులు చేపడుతున్నాం. 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,905 పంట గుంటల తవ్వకం పూర్తి కాగా ఇంకా 20,924 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఈ పనులతో పాటు 10,216 వ్యవసాయ ఉత్పత్తి నిల్వ కేంద్రాలు మరియు 3,734 పాల శీతల కేంద్రాలు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల కింద చేపడుతున్నటువంటి ఇతర పనులు: పండ్ల తోటల పెంపకం, చిన్న నీటి చెరువుల పునరుద్ధరణ, పూడికి తీత పనులు, భూమి అభివృద్ధి పరుచుట, ఓట చెరువులు, చిన్న ఓట చెరువులు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిబంధనల మేరకు మొత్తం వ్యయంలో వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు 60% ఖర్చు పెడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద ఈ పనుల కోసం 2,162 కోట్లు ఖర్చు పెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద 5,150 కోట్లు వ్యయంతో వ్యవసాయ పనులకు కేటాయించాం. ఎన్టీఆర్ జలసిరి. అధ్యక్ష, ప్రతి ఎకరాకి సాగు భూమికి నీరందించేందుకు అవసరమైనటువంటి అర్హులైనటువంటి రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్వడం ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం యొక్క లక్ష్యం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కింద 24,538 బోరు బావులు తవ్వారు. 2024-25 సంవత్సరంలో ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమంలో 20,000 బోర్లు ఉచితంగా వేయడానికి 300 కోట్లు, 15,000 మోటార్లను ఉచితంగా పంపిణీ చేయడానికి 225 కోట్లు ప్రతిపాదించాం. తద్వారా 30,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చడం, 1,00,000 ఎకరాల్ని అదనంగా సాగులోకి తీసుకురావాలని సంకల్పించాం. 2024-25 సంవత్సరానికి ఎన్టీఆర్ జలసిరి అమలుకి ఈ ఏడాది బడ్జెట్లో 50 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నీటిపారుదల శాఖ. అసంపూర్ణంగా పేరుగాంచినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఈ పేరు శాశ్వతం చేయుటకు, అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఈ పేరును శాశ్వతం చేయుటకు జనవనరులను సుస్థిరం, ఆయకొట్టు విస్తీర్ణం పెంచుట, స్థిరపరచడమే లక్ష్యంగా మా ప్రభుత్వం నీటి వనరులకు ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రంలో 40 భారీ మధ్య తరహా చిన్న నదులు, 40,817 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, 3,573 ట్యాంకు కేస్కేడ్లు,
15.35 లక్షల బోరుబావులు, 11,032 ఎత్తిపోతల పథకాలు, 59,176 చెక్ డ్యాములు, 61,834 పెర్కులేషన్ ట్యాంకులు, 6.3 లక్షల ఫారం పాండ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 106.12 లక్షల ఎకరాల్లో ఆయకట్టు అభివృద్ధి చేయబడింది. ఆంధ్ర రాష్ట్ర వాటర్ పాలసీ 2024 వివిధ జల సంబంధమైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి, కరువును నివారించడానికి, వినియోగదారులకు గృహ అవసరాలకు, నీటిపారుదల, పారిశ్రామిక, ఆక్వా ఇతర అవసరాలకు నీటిని విరివిగా అందించడమే సమగ్ర కొత్త నీటి విధానం యొక్క లక్ష్యాలు. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ప్రాజెక్టు కోసం 55,548.87 కోట్లు నిధులను ఆమోదించింది. పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ. ఈ కాలువ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 3,18,851 ఎకరాలకి సాగునీరు మరియు 80 టీఎంసీ గోదావరి నదిని కృష్ణా నదిలో మళ్లించడానికి ప్రతిపాదించబడింది. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 3,99,997 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు విశాఖపట్నం నగర పారిశ్రామిక అవసరాలకు, గృహ అవసరాలకు 23.44 టీఎంసీలు నీటి సరఫరా చేసేందుకు, ప్రజలకి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ కాలువ ప్రతిపాదించబడింది. ఎడమ ప్రధాన కాలువ పనుల అమలు కోసం సవరించిన పరిపాలన ఆమోదంలో 4,202.69 కోట్లు మంజూరు చేయబడింది. డయాఫ్రమ్ వాల్ 1,396.6 మీటర్ల పొడవైనటువంటి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని ప్రతిపాదించబడింది. దీని నిర్మాణానికి సన్నాహాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం. ఈ పథకం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలోని తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం వద్ద అఖండ గోదావరి నది కుడి ఒడ్డున 90 రోజుల్లో 3 దశల్లో 53.50 టీఎంసీ వరద నీటిని ఎత్తిపోసేందుకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడంతో పాటు 25.94 లక్షల జనాభాకు తాగునీరు అందించడానికి ప్రతిపాదించబడింది. మొదటి దశలో 2.10 లక్షల ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు మరియు 3 మధ్య తరహా ప్రాజెక్టుల కింద ఉన్న 70,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి, 2 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టించడానికి, ప్రధాన కాలువ యొక్క బ్యాలెన్స్ పనులు పూర్తి చేయడానికి ప్రతిపాదించాం. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లోలు తగ్గిపోవడం, ఎగువ రాష్ట్రాలు అధికంగా జన వినియోగం చేయడం వల్ల నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ఆయకట్టుకు రావాల్సినటువంటి నీరు అందడం లేదు. అందువల్ల నీరు అందించడానికి గోదావరి, పెన్నా నదులు అనుసంధానం ప్రతిపాదించబడింది. ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగం నుండి 73,000 టీఎంసీ నీటిని పల్నాడు, గుంటూరు, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల్లోని నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు మరియు 60.25 లక్షల జనాభా తాగునీరు అందించడానికి ఈ పథకం నిర్దేశించబడింది. ఈ ప్రాజెక్టు అంచనా విలువ 6,020.15 కోట్లు. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు రెండవ దశ. ఈ ప్రాజెక్టు కింద కాట్రగడ వద్ద ఆనకట్టు నిర్మించి వంశధార నది నీటిని 33.704 కిలోమీటర్లు పొడవుగల వరద కాలువ ద్వారా 19.05 టీఎంసీ సామర్థ్యం గల హీరమండలం జలాశయాన్ని నింపుతూ పారాపురం జలాశయం, సింగిడి జలాశయాన్ని నింపి 40,000 ఎకరాలు సాగునీటి సరఫరా చేయడం ప్రధాన ఉద్దేశం. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు 2,059.55 కోట్ల వ్యయంతో 92% పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని 9 మండలాల్లోని 225 గ్రామాలకి ప్రయోజనం చేకూరుతుంది. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని
30 మండలాల్లోని మెట్ట ప్రాంతాల్లో 4,473 లక్షల ఎకరాలు సాగునీరు, 15,025 లక్షల జనాభా తాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయబడింది. ప్రాజెక్టు అంచనా విలువ 9,700 కోట్లు. హంద్రీనివా సుజల స్రవంతి ప్రాజెక్టు. హంద్రీనివా సుజల స్రవంతి ప్రాజెక్ట్ రాయలసీమలో 4 జిల్లాల్లో 6,025 లక్షల ఎకరాల్లో ఖరీఫ్కు నీటిపారుదల సౌకర్యం 40 టీఎంసీ వరద నీటిని ఉపయోగించి సుమారు 33 లక్షల మందికి తాగునీరు అందించడానికి ప్రతిపాదించబడింది. మొత్తం సవరించినటువంటి ప్రాజెక్టు విలువ 13,635.63 కోట్లు. చిన్న తరహా నీటిపారుదల కింద మొత్తం 40,817 చెరువుల కింద 25.6 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు మరియు ఆయకట్టును స్థిరీకరించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి నీటిపారుదల సౌకర్యాలు అందిస్తుంది. రియల్ టైం మానిటరింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 పెద్ద మధ్య చిన్న తరహా నదులు నదీ ప్రవాహక రాష్ట్రం. రాష్ట్రంలో 108 రిజర్వాయర్లు నిర్మించబడ్డాయి. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్కు కరువు నిరోధక రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారీ వరదలు 2024-20 ఇటీవల కృష్ణానదికి దాదాపుగా 12 లక్షల క్యూసిక్ భారీ వరద నీటి వల్ల బుడమేరు గండ్లు పడ్డాయి. అయినను ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుని వెంటనే గండ్లు పూడివేయించి భవిష్యత్తులో బుడమేరుకి ఇటువంటి పెను ప్రమాదం నుంచి పంటల నష్టాల నుంచి తప్పించేందుకు 3,300 కోట్ల అంచనా వ్యయంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. 2024-25 సంవత్సరానికి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 14,637.03 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఈ సృష్టిలో ఏ స్వార్థం లేని వ్యక్తి రైతు. పరోపకారమే పరమ ధర్మంగా భావించి పరుల అన్నార్తిని తీర్చడమే తన పూర్తిగా భావించి నిర్మలమైన హృదయం కలవాడు అన్నదాత. ఎన్ని పక్కులు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా తొలి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి బాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సభాపతి తమకి, గౌరవ శాసనసభ్యులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు మేలు కోరే ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2024-25 సంవత్సరానికి గాను 43,402.33 కోట్లను ప్రతిపాదిస్తున్నాను. 2024-25 బడ్జెట్ను సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. సభ్యులందరికీ కూడా ముఖ్యమైన ప్రకటన అండి. ఇప్పుడే మీరు చూశారు, గౌరవ మంత్రివర్యులు సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇది నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, సభ్యులందరినీ ఈ బడ్జెట్ మీద మీరు పూర్తిగా ఎమ్మెల్యేస్ అంటే బడ్జెట్ మీద పూర్తిగా అవగాహన మనకు కావాల్సిన అవసరం ఉంది. అది మీరు బాగా స్టడీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఈ సమావేశంలో మన ఎలక్షన్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ 84 మంది ఉన్నారండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. సెకండ్ టైం ఎమ్మెల్యేస్ 39 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా సీనియర్స్. 4 టైమ్స్ 5 టైమ్స్ ఉన్నారు, 6 టైమ్స్ 6 టైమ్స్ కూడా ఉన్నారు ఎమ్మెల్యేస్. అంచేత ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేస్కి బడ్జెట్ మీద పూర్తి అవగాహన కావాలండి. అసలు బడ్జెట్ ఏంటి, సాధారణ బడ్జెట్ ఏంటి, వ్యవసాయ బడ్జెట్ ఏంటి,
తర్వాత డిపార్ట్మెంట్స్ నాకు తెలిసి మొత్తం టోటల్ డిపార్ట్మెంట్స్ 39 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అంటే అన్ని శాఖలు కలిపి. వారికి ఎంత బడ్జెట్ కేటాయించేశారు ఇవన్నీ కూడా సభ్యులకి బాగా పూర్తిగా అవగాహన ఉండవలసిన అవసరం ఉంది. అది నా రిక్వెస్ట్. అంతే మీ అందరినీ ఇచ్చారంటే మీరు రేపు జరగబోయే సభలో ఈ బడ్జెట్స్ మీద మాట్లాడాలి. మాట్లాడమే కాదు, సలహాలు కూడా ఇవ్వాలి, తప్పేం లేదు. మీకు అనుభవం పెట్టే సలహాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుచేత నేను ఏం చేశానంటే రేపు హాలిడే సభకు, ఎందుకంటే చదువుకోవడానికి రాజుగారు అవగాహన కోసం హాలిడే ఇచ్చి మళ్ళీ 13వ తారీఖు 14వ తేదీల్లో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ఆ సమావేశంలో ఈ సాధారణ బడ్జెట్ పైన ఇది కూడా చర్చలు జరుగుతాయి. దాంట్లో మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా పాల్గొవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. రెండోది ఏంటంటే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, నేను ఇక్కడ మా అసెంబ్లీలో మీతో పాటు మీరే కాదు, మీరు చాలామంది అవుటర్స్ వచ్చేస్తున్నారు, లోపలికి ఎంటర్ అయిపోతున్నారు. ఇది సెక్యూరిటీ ప్లేస్, ఇది ఏ ప్రాబ్లం రాకూడదు. ఇక్కడ అందరూ లోపలికి ఎంటర్ అయిపోతున్నారు. ఎంటర్ అయిపోతుంటే ఇక్కడ మేము ఎంతమంది కంట్రోల్ చేసినా మీతో పాటు ఎంటర్ అయిపోతున్నారు. ప్లీజ్ దయించి మీరు రావచ్చు, వద్దంటలేదు. అక్కడ సెక్రటరియట్లోనో ఎక్కడ ఉంటే ఇక్కడ అసెంబ్లీలోకి రాకుండా కొంచెం కంట్రోల్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు అందరూ సహకరించమని చెప్పి మరోసారి కోరుకుంటూ మళ్ళీ 13వ తారీఖున సమావేశం ఏర్పాటు చేద్దాం. రెండోది ఏంటంటే మనకి ఇక్కడ భోజనాలు కూడా ఇప్పుడు మార్చాను నేను. ఈ గేట్లో 5th గేట్ నుంచి లోపలికి వెళ్ళి రైట్కి వెళ్తే ఒక డైనింగ్ హాల్ ఏర్పాటు చేసాం. బయట అంటే అది ఎక్కువగా రద్దీగా ఉంటుందని. అంతే సభ్యులందరూ కూడా భోజనాలు చేయవలసిందిగా మరోసారి కోరుకుంటూ ఈ సభని రేపు 13వ తారీఖుకి వాయిదా వేస్తానండి. థ్యాంక్ యూ అండి. Hello everyone, this is Neil from Edureka and welcome to this Edureka live session on learning Informatica in 60 minutes. This is the second installment of our Business Intelligence Tool series, and in our previous session we had looked at Power BI. Now Informatica is the market's leader when it comes to data management, data integration, data processing, basically anything that deals with data. Now even if you have a 3-hour session on Informatica, we would still not be able to complete it, explore it as such. However, post today's session, I'm quite sure most of you would be able to work with Informatica and begin your journey on playing with data through Informatica Power Center. Now, moving forward, let's look at today's agenda to get a better understanding of what we'll be discussing as part of this session. Now, the first thing we'll try to understand is what exactly is business intelligence. Now, Informatica is a tool that provides you a business intelligence based solution. So let's try to understand what is business intelligence first. After that, we'll try to understand what is extract, transform and load, because this is a tool that performs this operation. So it's essential that you understand how extract, transform and load works.
Moving on from there, we'll talk about Informatica Power Center 10, and then we'll be looking at the various tools associated with Informatica Power Center, starting from Informatica Power Center Administrative Console, and the 4 remaining tools of Informatica would be explored through a demo as part of this session. Now, I hope you guys are definitely looking forward to this session, and I request you to be a bit patient because this is a long session as such. Now, we'll begin with the first topic of today's session, that is, what exactly is business intelligence? Now, business intelligence is one of the biggest buzzwords in today's industry. Everybody wants to know what it does, how it works out. So let's try to understand business intelligence first. Now, business intelligence basically is a group of techniques as well as tools wherein you gather your data from different sources. Once you have your data from different sources, you bring it onto a common platform that is usually a data warehouse. Once I have my data present here, that is all the data from different sources in a common point, then from this data I can perform various analysis and make it quite easy for the end user to understand this. Now, to put it quite simply, let's take it in this way. Let's say your boss comes up to you and tells you, okay, gather the data from all my sales departments and then show me a result or a visualization which tells me how my sales department is performing. Now, for that, first what you need to understand is that not all the departments would be using the same kind of application to store their data. So first what I need to do is that I need to bring the data from all these applications to a common platform. Once I have it here, then I can go on to perform my required analysis operation. Now, this is what business intelligence lets you do. Now, again, if you look at the example here, I have my data present in different databases as well as in different files as such. It could be in a SQL Server database, it could be an SAP database, Oracle, or any other database as well. It could also be present in an XML file, a workbook, a PDF file, a CSV file, and so forth. So I need to extract the data from all these sources, transform it to my requirement, and then load it into a data warehouse. So this is what is the process that we're going to follow, that is extract, transform, and load. Now, this is one of the techniques that business intelligence follows and is again one of the most widely used as well. Moving forward, let's try to understand what exactly is extract, transform, and load. Now, to be quite straightforward, extract, transform, and load basically is a 4-stage process that happens. In the first stage, you capture the idea of what exactly is present in your source system. Once you've got an idea of the data that is present here, you're going to scrub and clean this data. That is, you're going to take only the required data or the consistent data from the source. Once I've done with this, then I'll move forward and then perform the required transformation on this data. I'll only take the data that meets my requirement ahead. Finally, I'm going to load it ahead into my enterprise data warehouse, that is. Okay, so here I have the data from all the sources as well as the data that meets my requirement as such. Let's now try to understand what exactly is Informatica Power Center 10. Okay, Informatica is the market's leading data integration tool. Apart from being a data integration tool, it also lets you migrate your data from different data sources. It helps you integrate your application data, the data that is present in different application, as well as it helps you transform your data as per your requirement as such. Now, talking about the various Informatica Power Center applications, these can be classified into 2 categories. The first would be an administrative tool. Now, in the administrative tools section, you have mainly 2 tools present here. You have your repository manager as well as you have your administrative console. Now, let me first address the administrative console. As the name suggests, this is basically a console through which you would be performing most of your administrative tasks. Here, you would be working with various services as well as performing operations on your domain. Let's say I have 2 teams who are working with Informatica Power Center in my organization, that is. Now, each one of them would be referred to as a node, and the collection of these nodes together would form my domain. So all the operation from creation, configuration, as well as management of these nodes would be done from my administrative console. Apart from that, there are various services that are associated to each of these applications as well. It could be a repository service or an integration service as well. So the creation, the starting, the stopping, the deletion of these also would be managed on this administrative console itself. Let's say you want to back up your data or you want to restore an existing data as well, then that also can be done from the existing administrative console as well. So again, this is a tool that most Informatica administrators would be playing around with. After that, you have Informatica Power Center Repository Manager. Now, this basically helps you create your various repositories, manage your various folders, as well as the users and groups.
Now again, what is a repository here you need to understand is that it's quite similar to the project folder that you would be creating in your PyCharm or Eclipse as such. So all the work that you will be doing usually is stored in a project. Here it's referred to as a repository as such. Now in your development side, you have mainly three tools. You have Informatica Power Center Designer, Workflow Manager and Workflow Monitor. Your designer helps you mainly create the ETL mappings as such. Basically what you're going to do is that you're going to define the flow of data from the source to the target definition. In between, any operation that you want would be considered to be a transformation, and that would be included as part of your mapping. Now mappings themselves are not directly executable as such. So for that you need to create a workflow associated with it. So once you create your workflow, then you can go on to execute your mapping, which will be done in the workflow manager. Now, if you want to see the status of your workflow, you want to manipulate it, you want to start it, stop it, restart it, or even check the status of an executing workflow, you can do that in Informatica Power Center Workflow Monitor as such. Now again, just remember each of these tools because these are the most essential tools with Informatica Power Center. Now moving forward, let's look at Informatica Power Center Administrative Console. Now again, as the name suggests, this is the console where you would be working with, and again you would be mainly performing operations like managing various applications, various services, creating new domain objects, configuring your node, and so forth. Now moving forward, let me connect to my cloud service where I have already configured my Informatica Power Center. Okay, so this is my cloud service on which I have already configured my Informatica Power Center. So always make sure before you're working with Informatica Power Center, the Informatica service is running in the background. Okay, I'm sorry about that. Okay, so this is my Informatica Power Center Administrative Console. So here you can see that the service is presently not running. So I'm going to start this. Okay, and let me log into my administrative console. Again, the reason that I have started the service is because if it's not running in the background, the communication would not take place. Now again, by default, the first page that you would be looking is the manage domain. Now here basically you can manage your various services as well as associated applications running here. So let's say if you're running an email service, I'm running a workflow, and therein what happens is that after every workflow executes, I need a mail sent to me. So I can configure that here. Apart from that, you have two major associated services in Informatica that you always need to remember. You have your Informatica Integration Service and you have Informatica Repository Service. Now remember how I told you what repository service was? Basically it's like your project folder. So everything that you're going to be creating in Informatica is going to be stored in a database as well. So repository service is basically the service which collects all the objects that you're creating and stores it in your database. So let's say if you're working with a source, that would be considered as an object. Let's say if you're working with a target, that is also considered to be an object. A mapping that you create, also an object. So everything is going to be stored in a database, and your repository service is the service that does this. Now integration service is the most essential service while you're working with Informatica. This is the service that actually does all the work. Now once you've designed the workflow and the mapping, the integration service is the actual service that takes the data from the sources, performs all the operations that you have specified, and finally stores it in your target database as well. So remember these two services because these are the essential service in Informatica. Now apart from this, let's say if you are configuring your different nodes and services, so you have the option present here. Now you can see here by default I have my Informatica Integration Service, my repository service, and license management present here as well. There's also a single node. Now what I have done here is that I have basically installed my Informatica server and client on the same system so that it's easy for me to show you both the tools as such. But usually what happens is the server is stored on the actual server, and usually each system gets the client installed on theirs. Now there are various things that you can explore here. Let's say if you want to monitor what each one of the people are doing,
each one of the nodes, you can do that as well. Or if you want to see, you want a log to refer to as what operations each one has done, or let's say you want to see who has called for which service, all these can be viewed here. So again, this is something most administrators would be working on with. Now, the final thing that I want to show you here is with respect to the security aspect. Now, since I am a single user, I have not defined the security users or roles here. Now, what you need to understand here is that not everyone would get the same access while you're working in a company. Now, let's say there's a new team who's working on an Informatica product. Usually what happens is it's the team lead who gets the access to the repository manager, and the members would usually get access to the client tools. Now, this is mainly because once you make any changes with respect to the repository, it cannot be reverted back. Let's say by mistake someone actually deletes your repository, or let's say the project folder as such, then you cannot recover this. So this is where your users, roles and security features actually come into picture. Okay, now going back to our presentation, I hope you've got a simple understanding of the administrative console as such. Now, the next tools to explore, we'll explore it through a demo as part of this session. Now, what we're basically trying to do is that we have a retail organization's data and we want to understand our customers better. So I have my product as well as transaction details present on flat files, and my customer detail is present in my database. I'm going to load all this data into Informatica Power Center, and then I'm going to process various transformations on this and finally store it into a data warehouse. Future, anytime that I want, the data would be present in the data warehouse from which I can create various data visualization. Now, we'll break down this solution into 4 phases. Now, in our first phase, we'll be using Informatica Power Center Repository Manager. Now here basically we're going to create a work folder and ensure that all the sources, transformations, mapping and workflow would be stored here. So let me go back to my remote desktop. Okay, and let me launch the Informatica Power Center Repository Manager. Now again, if any of you are actually looking to install Informatica, you can check out the link to install Informatica on your system and then begin your journey as well. So again, these are the 4 tools that you will be working with: Informatica Power Center Repository Manager, Designer, Workflow Manager and Workflow Monitor. So let me start with Repository Manager. So this is what my repository manager would look like. So here again, you can configure your various domains and then you can also configure your various repositories. Now it's not necessary that one domain should just have one repository, and it's something usually usually in major practices what happens is you have multiple repositories working when there are different teams working on different projects. So each project would be under a specific repository as such. Okay, now I've already configured my repository, so let me just connect to it. Okay, now by default you would not be seeing any folder present here. So first let me begin by creating a work folder. So click on create and it's going to ask you a name for the work folder. So for today's session, what I'm going to do is that I'm going to call it live folder. Okay, one thing you need to remember is that in naming convention of Informatica, you cannot use space. Okay, so always remember that white space cannot be used in naming convention. Okay, so I'll just click on OK and a new folder gets created. Now here there is nothing present as part of this folder, because if you go inside, there's this configuration folder present here. In future, when we are going to create the various sources, the targets, mapping and workflow, each one is correspondingly going to get a separate folder as such. Now again, as I told, repository manager can be used to check the details with respect to the projects present. So let's say you want to search for something that is present in a folder, so you can do that as well. Okay, you have the analyze option here, wherein you can analyze the various dependencies as well as search for a specific mapping or a source. Now let's say there's a specific mapping that you have created and you want to use it again, but you're not sure where exactly it's present, so you can search it by a target keyword, or let's say you want to search it completely, you can do that as well. Now again, this is something that's very important for Informatica administrators and project leaders as such. Moving forward, let's look at the second phase of our project. Okay, now here what we need to do is that we need to create a mapping through which we'll be loading our source definition, adding the transformation, creating the target definition, and finally we'll connect them all as part of a mapping. So let me go back to my Informatica Repository Manager and launch the Informatica Power Center Designer. Now there are 2 ways
that I can approach this. I can either go back to my start option and launch Informatica Power Center Designer from there, or I can actually launch it from here. Now Informatica provides you this option of quick launching of each of its tools. So if I click on the designer option present here, it will automatically launch Informatica Power Center Designer. So this is my Informatica Power Center Designer. Okay, now I'll just give you a brief overview with respect to how this works. So to your left, you have the navigation panel, wherein you can find the different folders for both sources, targets, cubes, dimensions, transformations. So everything that you create here, as I said, would be considered as an object, and then it would be stored inside these corresponding folders as such. Okay, now the bottom pane is for your output. So this is where the output for any operation that you perform would be present. Now coming to the workspace. Now there are mainly 5 workspaces in Informatica Power Center Designer. We'll be mainly working with 3 as part of this session. The first is Source Analyzer workspace. Here basically any operation that you wish to perform with your source can be done. Okay, so let's say you want to load your source, you want to modify it, or make or remove specific rows from a source as well. Every of those options would be done here, because moving further you cannot manipulate the source details in any of the other workspaces. Similarly, you have the target designer workspace. So any operation you wish to perform with respect to your target definition also has to be done here. Let's say you want to create a target definition, that would be done here. Or let's say you want to modify an existing target definition, again has to be done here as well. The third and the most important workspace is our mapping designer workspace. Okay, so here what happens is, this is the place where you're going to create all the mappings and define the data flow. So let's go back to our source analyzer workspace and begin by importing our sources. Okay, now first what I'm going to do is that I'm going to import it from a database. So you just click on the source option present here and click on import from database option. Now once you do that, it is going to specify which connection do you want to use. Okay, now what you need to do is that, let's say you have a database present in your system. You need to create a connection object from Informatica to connect to the database. So again, just click on the 3 dots present here, and then you get this option of user DSN. Here press on add, and then you can specify which kind of driver it is. Now I have already configured this, so I'm not going to reconfigure it as of now. Okay, now I need to specify the user to this database. And once I click on connect, it's going to give me which tables are visible to this user. Okay, so this is my customer tables. I'm just going to import this. So if I click on OK, it's going to load my customer table. Now before I move forward here, let me show you the table in my Oracle database. So this is my Oracle database, which I've connected using the SQL developer. Now I want to connect to my HR_SRC database. Now here let me select star Now let me just run this query so that you can get an idea of what kind of data we are working with. So here you have your customer ID, you have the name of the customer, the address, city, country, contact number, and their corresponding email. Okay, now there are 10,000 entries in this table as such. So we'll be loading this completely to our Informatica Power Center. Now again, with respect to the capability of Informatica Power Center, it can process thousands of rows in just minutes. Now we'll be seeing how effective and useful it is while we are executing this mapping as well. Okay, so I have loaded my customer database. Now let me load my product as well as transaction details from a flat file. So let me click on sources and import from file. So I have my customer details. So I don't want this because it's already present in my database.
Now again, while you're loading a file to Informatica, you can load only a single file. Okay, so what you need to do is that select the single file and then process with the file wizard. Now this is a flat file, basically a comma separated flat file. Now it's using a delimiter rather than a fixed width difference. Now in the first step, what you basically need to do is that ensure which type of flat file it is, and then ensure that you have clicked import field names from the first line, because this helps Informatica understand the headers for the table. Okay, once you've done with this, click on next. Now in the second step, basically you need to specify whether it's using a text qualifier or if it's using a delimiter that is not comma. So you can choose anything present here. Finally, click on next and you'll be reaching the third step. This step basically helps you specify the data type as well as precision associated with respect to each column as such. So again, once you're done with this, just click on finish. Now again, what you need to understand here is that it's not the complete data that gets uploaded here. Okay, this is basically a metadata of the data that is present in your database or the flat file as such. Let me load the third file as well. So we've loaded our customers, our product. Now we need the transaction details. So again, import from file. So here I have already loaded my 3 source files. So now let's begin creation of our mapping. So let's go back to the mapping designer workspace, and here let me bring in all the sources as such. Now here you can see the separation, right? Inside the source folder there is based on flat file, and then there's based on the database. So this is how Informatica differentiates these. Okay, now let me bring in all the sources. Let me bring in the product table. So first thing I need to do is set the name for my mapping. Now again, by convention, you start every mapping with a small m followed by the name of the mapping. Again, no white spaces here. So live, m_live as such. So click on OK, and we are going to create a mapping. Now you see, when I had only just one source definition, now something new has been added. This is basically a transformation that Informatica automatically creates. Okay, so this transformation is called source qualifier transformation. This gets created whenever you're working with either a relational table or a flat file source. Basically what it does here is that it converts the data types of these relational tables into Informatica supported data types. Okay, I'll just show you the difference here. Okay, just notice here where my product ID initially was of type number, it has changed to decimal. Now again, this basically helps Informatica integrate your data from different sources, and is one of the major factor why Informatica is so effective while working with different data types, different data sources, I'm sorry. Okay, now simultaneously let me load my transaction details as well. And let me load in my customer tables. Okay, it's a very big workspace, so I hope you guys can see it. So again, see the same. I had loaded a relational table from my database, and I had loaded 2 flat files. So for all of these, the source qualifier transformation is created. Now this is really helpful when you want to process the data before you perform any operations on this. Let's say there are 2 tables that are coming from the same database and I want to join them. I can do that using the source qualifier transformation without using any other transformation here. Okay, just go inside the source qualifier transformation and you have the option to edit the transformation. Now once you double click on any transformation, you can modify this. Now if you go into the ports option, this tells you the different ports or the column numbers which are associated from the source. Okay, so any operation that you want to change here can also be done. Now coming to the statement of joining 2 tables, that can be done here.
Okay, so let's say I have two tables and I want to specify a join condition with respect to them. That is the user defined join. So I can just click on this arrow mark and then it will help me specify which column to add. Now, since transaction is a flat file, I cannot do that. So let me go down to my customer table and just show you an example. Okay, so you can see here the user defined join field is open here. So click on this arrow mark and then I can actually choose the ports based on which I want to join these tables. Okay, so again, let's say two tables coming from same database. Based on the condition I specify here, I can join them. Once I've specified the condition, if I click on generate SQL, it will also automatically generate an SQL for the expression that I have specified. That is the join condition. Okay, so it's really helpful and your work gets cut short to a huge extent actually. Okay, now again, let's say I don't want all the data to come from my data source. I want to specify a filter condition. You can do that as part of my source filter condition. So here just specify which data needs to come through and it filters this data. Apart from that, if you want to ensure only distinct values come from the source, you can just click on select distinct. So there's a lot of operations that you can perform. And again, as I mentioned, Informatica is a really big pool. So spending even days on this, you would still have not explored it completely. I myself have not completely explored Informatica. So definitely this is something that is quite interesting. Now, what we'll be first doing is that let's try to join our transaction details to our product details. Basically what this will help me understand is the details with respect to the products which are bought in each of the transaction. Okay, now for that we're going to use our first transformation. Now again, Informatica has close to 38 different transformations as part of it and a lot more that keeps coming up. So which to choose is the first question that you need to understand. Now since I'm going to join only two data sources, I'm going to use something known as a joiner transformation. So click on transformation option here and select create option. Once you do that, you get the complete list of transformations that are available here. Now again, as I said, there are different kinds of transformations present to perform different operations, and Informatica will leave you completely puzzled with respect to how it works out. So let's try to explore each one of them in our upcoming sessions, but today let's start with joiner transformation. Okay, now again, let me name it JNR product underscore transaction. Once I click on create, this transformation gets created. So this is my transformation. I'm done with